Hello friends, welcome back. Chapter number 6, Building Pyramids. అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. కొంతమంది ఏమంటారంటే దీనివల్లే మానవుల పురోగతి ప్రోగ్రెస్ అంతా జరిగింది. సో ఇంకొంతమంది ఏమంటారంటే ఎండ్లెస్ సఫరింగ్కి నేచర్ నుంచి మనం సపరేట్ అవ్వడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఈ డైరెక్షన్లో మనం రోడ్ తీసుకున్న తర్వాత ఇంకా వెనక్కి వచ్చే దారి లేకుండా పోయింది అనమాట. మనం చూసాం ఫార్మింగ్ వల్ల ఎలాగ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది, ఎలాగ కాంప్లెక్స్ అగ్రికల్చర్ సొసైటీస్ ఫామ్ అయ్యాయో ఆ ఫామ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి హంటర్ గ్యాదరింగ్కి వెళ్ళేదానికి ఇంకా స్కోపే లేకుండా పోయిందనమాట. 10,000 BC ఆ టైంలో మనం కనుక చూస్తే మొత్తం అర్త్ మీద ఒక 50 to 80 lakh నోమాడిక్ ఫోరేజర్స్ అంటే హంటర్ గ్యాదర్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హోమోసాపియన్స్ ఉండేవాళ్ళు అనమాట. అదే ఫస్ట్ సెంచరీ ఏడీకి అంటే జీసస్ పుట్టిన టైంలో చూస్తే మనకి 10 to 20 lakh నోమాడ్సే ఉన్నారన్నమాట. అది ఎక్కడ ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ప్లేసెస్లో ఉండేవారు అనమాట. కానీ వాళ్ళ నంబర్ అనేది బాగా అవుట్ మార్ట్ అయిపోయింది అనమాట. 2,500 lakh ఫార్మర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే మొత్తం భూమి పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫార్మింగే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉండేవాళ్ళు, కొన్ని ఇంకొంతమంది వచ్చేసి గొర్రెల కాపర్లుగా అలా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు మోస్ట్లీ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఎక్కడైతే వాటర్ ఉండిద్దో లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫర్టైల్ ల్యాండ్స్ ఉండిద్దో అక్కడ హోమ్ అనే టెరిటరీని ఫామ్ చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు అనమాట. నదికి దగ్గరగా అలా ఉండేవాళ్ళు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసాం ఏంటంటే ఫామ్లో వర్క్ చేస్తూ వుడ్, స్టోన్, మడ్ అన్నీ తీసుకుంటా చిన్న ఇల్లు కట్టుకునేసి పక్కన అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారో దానికంటూ ఒక అటాచ్మెంట్ ఫామ్ అయింది. దాంట్లో సామాన్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసాడు అనమాట. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మన ఇల్లుని పక్కన ఇండ్లు ఈ సైకలాజికల్ హార్మార్క్ లేకపోతే సెల్ఫ్ సెంట్రిక్గా థింక్ చేయడం అంటే మన గురించి సొంతంగా స్వార్థంగా ఆలోచించడం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్యుములేషన్, గ్రీడ్ నుంచి. ఇంతకుముందు దాకా ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే ఆలోచించేవారు అనమాట. ఈ అగ్రికల్చర్ టెరిటరీస్ అనేటివి ఏన్షియంట్ ఫోరేజర్తో పోలిస్తే అతను ఉన్న ఏరియా, అతను తిరిగే ఏరియాతో పోలిస్తే చాలా తక్కువ. ఫోరేజర్స్ ఈ హంటర్ గ్యాదర్స్ ఏం థింక్ చేసేవాళ్ళు ఆ ఫారెస్ట్ అంతా మందే, ఆ ఫారెస్ట్ దాటి కూడా అంటే ఇప్పుడు ఒక సీజన్లో ఒక ఫారెస్ట్లో ఉండేసేసి ఇంకో సీజన్లో అక్కడ కాయలు అయిపోతే నెక్స్ట్ ఫారెస్ట్కి వెళ్ళిపోవడం అనేది. సో ఓపెన్ కప్పుతో ఉన్న ఇంటిలాగా ఫీల్ అయిపోయి మొత్తం చాలా పెద్ద వ్యాస్ట్ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. కానీ ఫార్మర్స్ అలా కాదు కదా, లిమిటెడ్ ఏరియాలోనే వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని పక్కనే సెటిల్మెంట్ ఉండేవాళ్ళు. అక్కడికి ఏమన్నా జంతువులు వస్తుంటే ఆపిపెట్టేవాడు అనమాట. సో ఈ ఫార్మింగ్ ల్యాండ్స్ అన్నీ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ సరౌండ్ అయ్యి ఉండేవి. అంటే ఫారెస్ట్ న్యాచురల్ హ్యాబిటేట్స్లో ఉండేవి. ఇది మాత్రం ఆర్టిఫిషియల్గా మనిషి అనేవాడు క్రియేట్ చేసుకుని పెట్టున్నాడు. అక్కడ ఏదైనా కలుపు మొక్క వచ్చినా లేదా ఒక పెద్ద జంతువు వచ్చినా, అడవి జంతువు వచ్చినా కానీ వాటిని తరిమేయడము చేసేవాడు అనమాట. లేదు అది కుదరట్లేదు తరిమేయడం అంటే వాటిని ఎక్స్టర్మినేట్ చేసేవాడు అనమాట. సో అలాగే అగ్రికల్చర్ అనేది వచ్చిందన్నమాట. ఇంకోటి ఈ పాయిజన్ స్పేస్, ఈ చీమల దండు నుంచి అటాక్ చేసేదానికి పురుగుల మందులు, ఈ కాక్రోచెస్ని చంపడము, ఈ స్పైడర్స్ని చంపడము, ఈ తినే బీటిల్స్ని వాటిని చంపడము, ఇవన్నీ కూడా హ్యూమన్ హ్యాబిటేట్స్ని అటాక్ చేయడానికి వచ్చేటివి అనమాట. అంటే ఎక్కడైతే అగ్రికల్చర్ జరిగిద్దో అక్కడ నుంచి తీసుకెళ్దాం ర్యాబిట్స్ తినడానికి రావడం, లేకపోతే జింకలు తినడానికి రావాలో అటాక్ చేసే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటే తను ఉన్న ప్లేస్కి తను సృష్టించుకున్న దానికి ఎంతో ఆప్యాయంగా సంపద అనేది సృష్టించుకోవడం మొదలుపెట్టామంట. ఇక్కడ మనం మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే మన బిహేవియర్. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం మన దగ్గర ఉన్న పొజిషన్స్, వస్తువుల పట్ల. హార్డ్ అండ్ థింగ్ అయితే ఇంకెలా బిహేవ్ చేస్తామంట. ఇప్పుడు మనకు కనుక చిన్నప్పుడు మన పేరెంట్స్ కొన్ని చిన్న బొమ్మలు అవి ఉన్నాయనుకో వాళ్ళు గమనించాలి. ఇప్పుడు పిల్లల్ని చూస్తాం అనుకో వాళ్ళు 1 year 2 years ఉంటే అంత అటెంటివ్గా ఆడతారు, ఎంజాయ్ చేస్తారు, దాన్ని అక్కడికి ఇక్కడికి పక్కకు కొట్టేస్తారు, అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం పెద్దగా అయితే ఆ బొమ్మ వేరే వాళ్ళకి అసలు ఇవ్వరు, దాని మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది. అలాగే వేరే వాళ్ళ బొమ్మ చూడగానే వాళ్ళకి దాని పట్ల అట్రాక్షన్ వచ్చి ఫుల్ కావాలనిపిస్తాయి. సో ఇదే నైజం ఈ హంటర్ గ్యాదర్ నుంచి అగ్రికల్చర్కి వెళ్ళి ఆ గ్రీడ్ స్టార్ట్ అయ్యే నైజం అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకో ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మొత్తం మనం భూమి కనుక తీసుకుంటే
51 కోట్ల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అందులో 1.5 క్రోరే ల్యాండ్ ఉంటుంది. ఈ 1400 ఏడీ టయానికి వచ్చేసరికి ఫార్మింగ్ అనేది 1.4 క్రోర్ ల్యాండ్లో జస్ట్ 0.11 క్రోర్ స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 2% ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ అర్త్ సర్ఫేస్లోనే వీళ్ళు చేసేవారు అనమాట ఫార్మింగ్. అంటే మొత్తం భూగోళంలో నీళ్ళు ఎక్కువ శాతం ఉంది, 1/5 భూమి ఉంది. ఆ భూమిలో కూడా జస్ట్ 2%లోనే మనం ఫార్మింగ్ చేసేవారన్నమాట. మిగిలిన ప్లేస్లో ఐదర్ మరీ ఎక్కువ చల్లగా ఉండడం, ఎక్కువ వేడిగా ఉండడం, డ్రైగా ఉండడం, లేకపోతే ఎప్పుడు నీళ్ళు ఉండడం, అసలు అగ్రికల్చర్ సూట్ అయ్యే ప్లేస్ లేదనమాట. సో మన హిస్టరీ అనేది అయితే అంటాం, హ్యూమన్ హిస్టరీ ఇదంతా జరిగింది అనేదంతా కూడా ఈ 2% ప్లేస్లో జరిగిందనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఏవైతే క్రియేట్ చేసారో మనుషులు, ఈ ఫామ్ ల్యాండ్స్ క్రియేట్ చేసిన ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాడు అనమాట. అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల టూల్స్ తయారు చేయడం, పెద్ద పెద్ద థింగ్స్, సెటిల్మెంట్స్, బాండీలు ఇవన్నీ ఉండడం అనేది ఉండేవన్నమాట. పూరెస్ట్ లుకింగ్ ఫార్మర్ కూడా, అంటే బాగా పేదగా ఉన్న ఫార్మర్ కూడా అతను ఉన్న సామాన్ మొత్తం అంతా కలిపి చూస్తే మొత్తం ఫోరేజర్లో 100 మంది గుంపులో ఉన్న మొత్తం కలిపి ఉన్న సామాన్ కన్నా ఎక్కువ ఉండేటివి అనమాట. అంటే పొజిషన్ అనేది పెరుగుతూ వచ్చిందన్నమాట. ఇదే థింగ్ మనం ఇప్పుడు కూడా చూసుకుంటే, మనం ఇప్పుడు కాలంలో మీ చుట్టుపక్కలంతా చూసుకోండి, మీ దగ్గర ఎంత సామాన్ ఉన్నాయి, బుక్స్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదా ఏదైనా బట్టలు కానీ, షూస్ ఎన్ని పేర్స్ ఉన్నాయి, వాచ్లు ఎన్ని పేర్లు ఉన్నాయి, వ్యాలెట్ ఎంత ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అవన్నీ కలిపి చూసుకోండి. ఒక 20 ఏళ్ళ కిందట మన పేరెంట్స్ దగ్గర మన ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు ఉంటే ఎంత ఉన్నాయని చూస్తే చాలా తక్కువ ఉండేవి. అలా బ్యాక్ వేసుకుంటూ ఉంటే తగ్గుతూ వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆ కమోడిటీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, కమింగ్ టు ది ఫ్యూచర్ పార్ట్, ఈ అగ్రికల్చర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో దీంట్లో అగ్రికల్చర్ పెట్టే టైం పెరగడం స్టార్ట్ చేస్తున్నమాట. ఫోరేజర్ అనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆలోచించేవాళ్ళు కాదు. ఈరోజు బయటికి వెళ్ళామా, తిన్నామా, వచ్చేసామా, సరిపోయేది. కానీ గమనించుకునేవాళ్ళు ఏ టైంలో ఏ పెరుగుతాయి ఫ్రూట్స్, ఏ సీజన్లో మనకి ఎలాంటి ఫుడ్ దొరకద్ది, ఎవరిని హంట్ చేయొచ్చు, ఏ బెర్రీస్ తినొచ్చు, అవి ఉండేవి అనమాట. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ఫార్మర్ మెంటాలిటీ వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించారంట, లాంగ్ టర్మ్ అఫేర్స్ గురించి ఆలోచించాలంట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఈ సోషల్ అలయన్సెస్, అంటే మనుషులు గుంపుగా ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు, లేదా పొలిటికల్గా ఫైట్ చేసుకోవడాలు, ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్లో అనేటివి పగలు పట్టేసేసి తీసుకోవడము, ఎవడో అతనికి మనకి తప్పు చేసాడంటే వాటి పగపట్టి తీసుకోవడం, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి తీసుకోవడం, ఇలాంటివన్నీ అనేటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ యాంగ్జైటీ ఇష్యూస్ అనేటివి కూడా మన లాంగ్ టర్మ్ థింకింగ్ వల్లే స్టార్ట్ అయ్యాయి అనమాట. హంటర్ గ్యాదర్ చేసేప్పుడు ఏంటంటే అంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చాలా లిమిటెడ్గా ఉండేది అనమాట. సో అంత యాంగ్జైటీగా ఏమి ఉండేవాడు కాదు. ఫ్యూచర్ గురించి ఎక్కువ వల్లి వేయడం ఏమి ఉండేది. అప్పటికప్పుడు కలుపుకొని చూసేవాడు, ఏదో ఒకటి దొరికేసేది, దాని తగ్గట్టుగా బాడీ కూడా మంచి ఫిట్గా ట్యూన్గా ఉండేది అనమాట, న్యూట్రిషియస్గా ఉండేది, రకరకాలు తింటూ వచ్చాడు కాబట్టి అనమాట. కానీ అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది ఇంకేం చేసిందంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం. అంటే ఈ రోజుకి నీకు ధాన్యం ఉందా, వారానికి ధాన్యం ఉందా, నెలకి ధాన్యం ఉందా అనేది కాదు, ఈ సంవత్సరం ఉందా, వచ్చే సంవత్సరం వర్షం పడకపోతే ఏం చేయాలి, వచ్చే సంవత్సరం వర్షం పడకపోతే ఏం చేయాలి అనే టెన్షన్ అనేది ఫార్మర్లో క్రియేట్ చేసింది. మనం కనుక చూస్తే మనం ఇప్పుడు డబ్బుల గురించి కూడా అట్టే ఆలోచిస్తాం. ఈరోజు వచ్చింది అనేది కాదు, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, మన రిటైర్మెంట్ ప్లానింగ్, అసలు రిటైర్మెంట్ అయ్యే టయానికి ఏం కావాలి అనేది జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ ఈ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చేసుకొని పోవాలి. ఎందుకంటే సమాజం పట్ల మనం అందరం ఈ సైడ్ ఆఫ్ థింకింగ్కి వెళ్ళాలి అనేది చెప్పేసి నెట్టివేయబడ్డాం. సో ఖచ్చితంగా దాంతోపాటు ఆ ఫ్లోలో మనం కొట్టుకొని సర్వే అవ్వాలంటే ఈ థింగ్స్ చేయాల్సి వస్తుంది. కానీ వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్, ఇలా థింక్ చేసేసి మనం ఎప్పుడు ఫ్యూచర్లో ప్రజెంట్లో బతకడం కాకుండా ఉండేదానికి కారణం ఏంటంటే అగ్రికల్చర్ రెవల్యూషన్. అప్పటిదాకా హంటర్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు అఫ్కోర్స్ క్రూయల్గా ఉండేవాడు, మిగిలిన పెద్ద జంతువులు చంపి తినేవాడు, కానీ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి థింగ్స్ చేసేది ఏం లేదు.
కానీ అది స్టార్ట్ అవ్వడం, యాంగ్జైటీ స్టార్ట్ అవ్వడం ఇయన్నీ ఉండేది. కానీ అలా థింక్ చేయకుండా ఉన్నా గానీ అతని సర్వైవల్ అనేది ఇంపాసిబుల్ అయిపోయేది. థింక్ చేయకుండా వాళ్ళందరూ గూడా ఫార్మింగ్‌లో ఉన్నోళ్ళంతా గూడా వైప్ ఔట్ అయిపోయారనమాట. ఆ ఇయరో, నెక్స్ట్ ఇయరో థింక్ చేయకుండా ఉండేవాళ్ళు. నిజంగా కరువులు ఏవో టైంలో వస్తా ఉంటాయి గదా! థింక్ చేయనోడు ఏందంటే ఇంకా ఫుడ్ లేక చనిపోవడం స్టార్ట్ చేసిండు. ఇంక బ్యాక్ ట్రేసింగ్ ఏం లేదు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ సిస్టమ్స్‌కి రాంగానే పాపులేషన్ అనేది ఫుల్‌గా ఎక్స్‌ప్లోడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంతకుముందు అంత పాపులేషన్ ఉండేది కాదు. మనమే చూసాం గదా! జస్ట్ 50-80 లాక్ పీపుల్ మాత్రమే ఉండేవాళ్ళు మొత్తం భూమి మీద. ఫోరేజర్స్ కింద ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చి మల్టిప్లై అయిపోయి మొత్తం 25 క్రోర్ ఫార్మర్స్ కింద తయారవ్వడం అనేది మనం గమనిస్తూ వచ్చామన్నమాట. సో, ఫార్మర్స్ ఇంకా ఎలాగో 10 లాక్స్ టు 20 లాక్స్ ఈ మామూలుగా అడవుల్లో తిరిగే ఆదిమానవుల్లాగా ఉండేవాళ్ళన్నమాట. సో, ఈ పెజెంట్స్, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు కన్జ్యూమ్ చేసే దానికన్నా. సో, దానివల్ల రిజర్వ్స్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో, ఆహ్, ఈ ఈ గోనె సంచుల్లో ధాన్యం పండియడం, ఆయిల్ అనేది ఒక దగ్గర పెట్టడము, చీజ్ అనేది స్టోర్ చేయడము, అన్నీ పెట్టుకుంటే మనకి అనుకూలంగా లేని ఉన్న సంవత్సరాల్లో ఉపయోగపడేలాగా తయారు చేసుకుంటున్నామన్నమాట. సో, ఈ ఫ్యూచర్ గురించి వర్రీ అనేది హ్యూమన్ మైండ్‌లో ప్లే చేయడం అనేది ఈ ఫార్మింగ్ వల్లే వచ్చిందనమాట. సో, మనం ఏమనుకుంటాం ఫార్మింగ్ అనేది మంచి ప్రొఫెషన్ ఇది అనుకుంటాం గదా! మనిషి గ్రీడ్‌కి అనేది అక్కడే స్టార్టింగ్ పాయింట్ అనేది పడిందనమాట. సో, మామూలుగా మనకు తెలుసు ఫార్మింగ్ చేస్తున్నాం అంటే వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాము అని చెప్పేసేసి. సో, అంటే ఎప్పుడు వెయిట్ చేసేవాడనమాట. గాలిని పిలిచి వాన పడద్దా లేదా? అక్కడ దూరం నుంచి అక్కడున్న మబ్బు ఇక్కడికొచ్చి పడిద్దా లేదా అని చెప్పి చూస్తామన్నమాట. అలాగే తన పంట చేతికొచ్చే టైంలో ఎక్కువ వాన పడితే ఏం చేయాలి? ముందరే కోసేయడం బెటరా? పడకుండా దాన్నేమైనా కాపాడగలిగే ఛాన్స్ ఉందా? అనేటివి ఈ చూడటం అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. సో, వాటితో పాటు హ్యూమన్ బీయింగ్ ఏందంటే ఈ కెనాల్స్ డిగ్ చేయడము, ఎక్కువ చుట్టుపక్కల ఏరియాని కూడా ఫార్మ్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడము, ఈ ప్లాంట్స్ తయారు చేయడం, వాటి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, వాళ్ళ పిల్లలు, మనవల్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకోవడము, నెక్స్ట్ ఇయర్‌కి ఫుడ్ దాచిపెట్టుకోవడం అనేది ఉండిద్దనమాట. ఈ స్ట్రెస్ అయితే ఏదో స్టార్ట్ అయిందో ఫార్మింగ్‌లో. మనం జాబ్‌లో ఇప్పుడు హై ఎండ్ స్ట్రెస్ అనేది చూస్తాం గదా! ఆ కాలానికి హంటర్ గ్యాదర్ నుంచి ఫార్మింగ్ వచ్చేదానికి కూడా ఈ స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ థింగ్స్ అనేటివి ఏం లెడ్ చేసాయంటే ఈ పొలిటికల్, సోషల్ సిస్టమ్‌కి తయారు చేయడం స్టార్ట్ చేసాయనమాట. ఎందుకంటే ఇప్పుడు 2 గుంపులున్నారు. ఒక గుంపు వచ్చేసేసి ఫార్మింగ్ నెక్స్ట్ ఇయర్‌కి వాటికి కూడా ఎక్కువ ధాన్యం పండించుకుంది. ఇంకో గుంపు వచ్చేసి తనకి ఎంత కావాలో అంతే పండించుకుంది. లేదా ఎక్కువ పాపులేషన్ పడడం వల్ల వాళ్ళ దగ్గర ధాన్యం అయిపోయింది. వాళ్ళు బతకాలి గదా! ఏం చేస్తారు? ఈ ఎక్కువ పండించుకున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయడము, లేకపోతే ఎత్తుకొచ్చేయడము, వాళ్ళని చంపి వాళ్ళ ధాన్యం తీసుకోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో, దాన్ని ప్రివెంట్ చేయడానికే ఈ గుంపుకి ఒక లీడరు, రూలరు, ఈ ఎలైట్ పీపుల్ అంటే మీ అందరిని మేము పరిపాలిస్తాం అనేది హైరార్కీ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ పొలిటికల్ సిస్టమ్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఈ ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో పాలిటిక్స్, వార్స్, అలాగే ఆర్ట్, ఫిలాసఫీ కూడా వచ్చాయి. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మంచిగా నాటకాలేసుకొని లేదా ఫిలాసఫీ గురించి ఆలోచించడం. అసలు ఏంటి? మానవుడు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు అనేది. అంటే అది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. గొడవలు పడే దగ్గర ఎక్కడంటే వార్స్, పాలిటిక్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయంట. సో, దాంతో పాటు ఎక్కువ ధాన్యం ఏం చేసిందంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, శత్రువుల నుంచి రావడానికి కోటలు కట్టడము, లేదా టెంపుల్స్ కట్టడము, మాన్యుమెంట్స్ కట్టడము, ఇవి అనేటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఇంకా లేట్ మోడర్న్ ఎరా వచ్చేసరికి 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫార్మ్సే ఉండేవాళ్ళు. పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడతా ఉండేవాళ్ళు. ఎక్స్‌ట్రా ఏవైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళని కాపాడడం కోసం, సోల్జర్స్ కోసం, లేదా దేవుడిని పూజించే టయానికి వర్షాలు పడే దానికోసం, లేదా ఆర్టిస్టులు మంచి ఆర్ట్ తయారు చేయడం కోసం, థింకర్స్, ఫిలాసఫర్స్ ఇవి చేశారన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే ఫార్మింగ్ చేసుకుంటూ పొద్దున్నుంచి రాత్రి కష్టపడతా ఉండేవాళ్ళంట. వాళ్ళ పైన ఉన్న కొంతమంది మాత్రం ఈ హిస్టరీ బుక్స్‌లో వచ్చారన్నమాట. ఈ పొలిటిక్స్ రన్ చేసేవాళ్ళు ఇదనమాట. సో, ఈ హిస్టరీ ఏదైతే ఉందో అందరికి సంబంధించింది కాదు. మిగిలిన వాళ్ళంతా హిస్టరీని సస్టైన్ చేయడానికి ఉన్న లేబరర్స్ మాత్రమే. ఆ టాప్‌లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో రూలర్స్ కిందో లేకపోతే
మంచిగా అచీవ్ చేసి ఉంటారో వాళ్ళ పేరు మీద మాత్రమే హిస్టరీ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది. వాళ్ళ సుఖం కోసం మిగిలిన వాళ్ళంతా కష్టపడతారనమాట. ఇప్పుడు కూడా మనం చూస్తే మన కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి దాంట్లో 30-40% ట్యాక్స్లు కట్టి ఉంటారన్నమాట. దేని కారణం అంటే ఇప్పుడు పాకిస్తాన్ సడన్గా అటాక్ చేస్తే వెనక్కి తిరిగి అటాక్ చేయడానికి అనే సిస్టమ్ ఏర్పరచుకునేదానికి పెట్టడం కోసం, లేకపోతే ఈ పెద్ద పెద్ద కోటలు కట్టి గోడలు కట్టేసేసి ఈ సోల్జర్స్ని వీటిని ఆర్మీని యుద్ధ నౌకల్ని షిప్పుల్ని వీటిని కోట్లు కోట్లు ఖర్చు పెట్టేదానికి మెయింటైన్ చేయడానికి అన్నిటికీ ఉపయోగపడుతుందన్నమాట. వీటిలో పేరు ఎవరికి వస్తుంది? ఎవరైతే వెళ్ళి చేస్తారో ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్రెడిట్ని తీసుకుంటారు. రియల్ గ్రౌండ్లో వాటి గురించి అందరూ కోఆపరేట్ చేసి ప్రతి రూపాయి కష్టపడింది ఏంటంటే అందరూ చేస్తేనే ఎఫెక్టివ్గా ఆ పార్ట్ అనేది వచ్చింది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇమాజిన్డ్ ఆర్డర్ అనమాట. ఈ ఫుడ్ సర్ప్లస్ ఏదైతే ఉందో సో ఈ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అంటే ఎక్కడి నుంచి ఒకడికి మనం దానిని తీసుకెళ్ళొచ్చు అని చేసిందో, సో ఎక్కువ మంది పీపుల్ రావడము, పెద్ద విలేజ్లు ఫామ్ అవడము, ఆ పెద్ద విలేజ్లు టౌన్లు ఫామ్ అవడం, సిటీలు ఫామ్ అవడము, అవి రాజ్యాల కింద వాడడము, కమర్షియల్ నెట్వర్క్ కింద ఫామ్ అవడం, వ్యాపారం జరగడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరగడానికి కూడా కారణం ఏంటంటే సర్ప్లస్ ఫుడ్. అంటే మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఫుడ్ మనం అవతలకి ఇస్తే అవతల దగ్గర ఏదైనా వేరే ఐటమ్ ఉంటే అది తీసుకొని రావచ్చు అనమాట. సో ఒకతని దగ్గర 1000 మందికి ఫీడ్ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఇంకొకతని దగ్గర ఈ కొన్ని లక్షల మంది వచ్చేసేసి ఈ ల్యాండ్ వాటర్ని ఎలా డివైడ్ చేయాలి, సెటిల్ ఎలా చేసుకోవాలనేది ఆ కరువులో యుద్ధంలో ఎలా చేయాలనే దానికి అగ్రిమెంట్ ఉండకపోవచ్చు అనమాట. అవన్నిటిని సాల్వ్ చేయడానికి పొలిటికల్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మనం కనుక ఫేమస్ రెవల్యూషన్స్ చూసాం అనుకోండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ లాంటివి, వాటిలో జరిగిన దానికి కారణం ఏంటంటే బాగా ధనికులు ఉన్న లాయర్స్ బాగా డొక్క లోపలికి వెళ్ళిపోయి ఆకలితో ఉన్న పెజెంట్స్ తయారు చేసినట్టుగా అనమాట. అలాగే రోమన్ రిపబ్లిక్ చూసామన్నమాట. ఫస్ట్ సెంచరీకి అది చాలా హైయెస్ట్గా ఉండింది. మెడిటేరియన్ రీజన్లో ఆ టైంలో ఉండేది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, అంత సంపన్నంగా ఉండేవాళ్ళు. తర్వాత రాజ్యంలో సివిల్ వార్ వచ్చేసి జనాలంతా కొట్టుకునేసేసి తిరగబడి వెళ్తారని ఎవరు అనుకోరు అనమాట. యుగోస్లేవియా కూడా 1991 కన్నా ముందర ఎంతో ఫుడ్ అవన్నీ ఉండేటివి, మొత్తం వాళ్ళకున్న జనాభాని ఫీడ్ చేసేది. కానీ అది మొత్తం జనాలతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకొని చనిపోయారు అనమాట. ఈ గొడవలు వీటికి ఏంటంటే ఫెమైన్స్, ఈ కూడబెట్టుకొని దాచిపెట్టుకునే మెంటాలిటీ ఏదైతే ఉందో అది రావడం అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పటిదాకా అగ్రికల్చర్కి ముందర తక్కువ 100 గుంపులు తిరిగేవాళ్ళు, 1000, లక్షలు, 10 లక్షల పీపుల్ పెద్ద ఎంపైర్స్, కింగ్స్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. మామూలుగా మనం చూస్తే ఈ కోఆపరేషన్ అనేది అక్రాస్ కింగ్డమ్స్, రాజ్యాలు కోఆపరేట్ చేసుకోవడం, లేకపోతే మతాలు కోఆపరేట్ చేసుకోవడం, ఇవనేది ఈ గుంపులు కట్టడం అనేది ఈ ఇమాజిన్డ్ ఆర్డర్. అంటే నిజంగా నేచర్ పరంగా ఆర్డర్ ఏం లేదు, కానీ మనం ఊహించుకున్న ఆర్డర్ వల్ల జరగడం అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ ఫోరేజింగ్ చేసుకునేప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కోఆపరేట్ చేసుకునే వాళ్ళని మనం చూసాం కదా. వాళ్ళు షేర్డ్ మిత్స్ వల్ల వీళ్ళు నమ్మే దేవుడు ఒకటే ఉన్నాడు. ఇద్దరు కనుక సన్ గాడ్ని నమ్మితే వాళ్ళు వ్యాపారం చేసుకొని కోఆపరేట్ చేసుకుని ఉండేవాళ్ళు అనమాట. కానీ ఎంతున్నా వాళ్ళు ఇండిపెండెంట్గా లీవ్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో 20,000 years ago వాళ్ళకి అగ్రికల్చర్ రెవల్యూషన్ రాకముందర ఈ మైథాలజీ బిలీవ్ చేసేదానికి కూడా తక్కువ స్కోప్ ఉండేది. కానీ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఒకరికో చెప్పుకుంటారో రిలీజియన్స్, వాటి వల్ల ఈ షీషెల్స్ ట్రేడ్ చేసుకోవడం కానీ, లేకపోతే నియాండర్థాల్స్ మన వాళ్ళు కాదు వీళ్ళని లేపేయాలని చెప్పేసి చూసుకోవడం కానీ, మన శత్రువులు అని చెప్పేసి కానీ ఒక ఐడియాని సెల్ చేసుకుంటాం అనమాట. సేమ్ థింగ్ అదే ఐడియా మనం చూసుకుంటే ఇండియా అనే కంట్రీ, పాకిస్తాన్ అనే కంట్రీ ఒకప్పుడు ఇద్దరు కలిసే ఉన్నాము. బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా స్వాతంత్రం కోసం పోరాడాము. వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు సడన్ చేంజ్ వచ్చింది. ఒక రిలీజియస్ గుంపుగా చేస్తున్నారంటే వాళ్ళు మనుషులే, మనం మనుషులే, అందరం ఇక్కడ పుట్టిన ఈ ల్యాండ్కి లో పుట్టిన వాళ్ళమే.
ఎందుకు అంత డిఫరెంట్ థింకింగ్ అంటే, వాళ్ళొక నిజాన్ని ఎక్కువ మందిని నమ్మించగలిగారు. మనం నిజాన్ని నమ్మించగలిగాము. వాళ్ళు నమ్మిన నిజం మనం నమ్మించిన నిజంకి కాన్‌ఫ్లిక్టింగ్‌గా ఉంది అనే పాయింట్ అనేది చూద్దామన్నమాట. ఈ ఎలా వస్తాయనేది చూద్దాం. దీంట్లో చానా తమాషాలు గూడా ఉంటాయన్నమాట. ఎలా థింకింగ్ అనేది అవుతుంది అనేది చూస్తా ఉంటే, ఈ మాస్ కోఆపరేషన్ ఇవి చేయాలంటే ఖచ్చితంగా ఒక మిత్ బట్టే మనుషులు నమ్మగలం. లేదా ఒక మిత్తో ఒక ఉద్దేశమో ఏదో చేస్తేనే నమ్మించగలుగుతామన్నమాట. రియల్ ప్రాక్టికల్ థింక్ చేస్తే అయి మనకంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పారనుకోండి, పొద్దున్నే లేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడంటే సగం మంది లేయలేకపోవచ్చు. కానీ మీరు పొద్దున్నే లేసి తూర్పు తిరిగి దండం పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్కడ లేని పుణ్యం అంతా వచ్చేస్తది. సూర్యభగవానుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు అని చెప్పాడనుకోండి. అది చెప్తే నమ్మి ఎఫెక్ట్‌తో చేసేవాళ్ళు చాలా డిఫరెంట్‌గా ఉంటారనమాట. అదే గనక మీరు డి విటమిన్ వస్తది. పొద్దున్న లేసి సూర్యుడిని చూస్తే మీ ఆరోగ్యానికి మంచిదని చెప్తే చాలామంది వినకపోవచ్చనమాట. సో, ఈ మిత్స్‌ని ఎక్కువ నమ్మడం అనేది ఈ థింక్ అనేది చేసేది. ఒకానొక టైంలో ఆ మిత్‌ని చేయడం వల్ల ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకోవడం ఈ థింగ్స్ అనేవి జరుగుతా ఉంటాయన్నమాట. 8500 బీసీ ఆ కాలంలో కూడా మనం చూసామంటే జెరిచో అనేది ఒక ఫ్యూ హండ్రెడ్స్ పీపుల్ ఉండేవారనమాట. ఇంకో 1500 ఏళ్ళు గడిచిన తర్వాత క్యాథ్యోక్ అంటోలియా అనే దాంట్లో చూస్తే 5000 నుంచి 10,000 పీపుల్ ఉండేవాళ్ళనమాట. అప్పటిదాకున్న హ్యూమన్ సెటిల్మెంట్స్‌లో అదే హైయెస్ట్ సెటిల్మెంట్స్ అనమాట. ఇంకొకటి మనం గనక చూస్తే ఈ 4థ్, 5థ్ బీసీఈ టైంలో చూస్తే అదే కొన్ని లక్షల మంది సెటిల్ అవ్వడము, సిటీస్‌లో టెన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లక్షల్లో రావడము జరగడం జరుగుతా ఉందనమాట. 3100 బీసీలో ఈ నైల్ వ్యాలీ ఏదైతే ఉందో ఈజిప్షియన్ కింగ్డమ్స్ ఎక్కడైతే ఫారోస్ రూల్ చేసేవాళ్ళో థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ రూల్ చేయడం అనమాట. 110,000 ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళకొక ఆర్మీ కూడా ఉండేదనమాట. సెగారెన్ ద గ్రేట్, అకాడిన్ అక్కడ ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ గుంపుగా ఉండేవాళ్ళు. 4000, 5000 మంది ఆర్మీస్ ఉండేవాళ్ళు అని చెప్పి చూసేవాళ్ళనమాట. ఈ 1000 బీసీ, 500 బీసీ చూస్తే ఈ మెగా ఎంపైర్స్ ఫామ్ అయ్యాయి మిడిల్ ఈస్ట్‌లో. బాబిలోనియన్ ఎంపైర్, అస్సిరియన్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్ ఇయన్నీ మనం చూస్తూ వచ్చామన్నమాట. ఇవి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని రూల్ చేయడము, టెన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండడం అనేది చేశాను. ఒక్కసారి ఆలోచించండి, మనం క్రియేట్ చేసిన ఇమాజిన్డ్ ఆర్డరు ఒక సోషల్ మిత్ అనేది ఎంతమందిని గుంపుగా తయారు చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు చేసి చూసారన్నమాట. ఏ గుంపు మంచిది, ఏ గుంపు చెడ్డది అనేది చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనిషి అనేవాడే బేసిక్‌గా స్వార్థపరుడు. మనం చూసాం వాళ్ళకున్న ఆల్టర్‌నేట్‌గా ఉన్న వేరే హోమో జెనీర్‌కి సంబంధించిన వాళ్ళనే లేపేశారు. ఎరెక్టస్, నియాండర్‌థాల్స్ వీళ్ళంతా లేరు. లాస్ట్‌కి సేపియన్స్ ఒక్కడే మిగిలాడు. ఈ సేపియన్సే ఇలాంటి ట్రూత్స్ అన్ని నమ్మడం అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉందో చూడండి అన్నమాట. ఇప్పుడు 221 బీసీలో చూస్తే చైనాలో క్వీన్ డైనాసిటీ వచ్చిందనమాట. అండ్ కొంతకాలం ఆ టయానికి రోమ్‌లో ఉన్న మెడిటరేనియన్ బేసిస్‌లో ఉన్న రోమ్ అంతా కూడా పోయిందనమాట. ఈ ట్యాక్స్‌లు ఏవైతే ఉన్నాయో ఒక 4,00,00,000 మంది ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఈ లక్షల కొద్దీ ఆర్మీని మెయింటైన్ చేయడానికి. దానికి ఒక కాంప్లెక్స్ బ్యూరోక్రసీ ఉండేది పై లెవెల్‌లో. చాలామంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండేవారన్నమాట. సో, ఇలాగా జరగడం వల్ల ఈ థింగ్స్ అనేవి జరిగాయంట. సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన సుఖం కన్నా ఈ కలెక్టివ్ ఎఫర్ట్‌లో ఉండేదానికి బెనిఫిట్ పొందేవాళ్ళు తక్కువ మందైనా బలిపశువైంది మాత్రం చాలామంది ఉన్నారట. నిజం చెప్పాలంటే స్లేవ్ అణచబడ్డ వాళ్ళు ఉన్నారు, వర్గం ఉన్నారు. ఎప్పటికి బాగుపడే దేశం అంటే ఇయన్నీ జరుగుతా ఉంటాయి. ఏ దేశంలో అయితే అంత సంపన్నంగా ఉన్నారో వాళ్ళు వేరే దేశాన్ని దోచి సంపాదించిన డబ్బులే. లేకపోతే ఎక్కడి నుంచి ఏమొస్తది? ఒక్కసారి ఎక్కడ కూడా నోట్ లేదు. బ్యాంక్‌లో ఉన్న మనీ అంతా మ్యాటర్ కాదు. ఎవరెవరి ఇంట్లో అయినా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు అంటే అసలు మొత్తం ప్రపంచం ఎలా మారిపోద్దో ఒకసారి ఆలోచించండి. అది వినడానికే మనకి అనిపిస్తదిగా, షాకింగ్‌గా ఉండిద్ది కదా! ఇంకా ఏ దేనికి దానికి వాల్యూ లేదనేది మన వాల్యూ ఇంపోజ్ చేసేది ఆ ఇమాజిన్డ్ ఆర్డర్‌ని తీసామనుకోండి మనం ఈ స్కూళ్ళల్లో పిల్లప్పటి నుంచి పంపించి నేర్పించేవన్నీ ఇవే.
ఈ ఇమాజిన్ ఆర్డర్‌ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి చూస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ఇమాజిన్ ఆర్డర్‌ని ఎంత బాగా నమ్ముతారో దానికి హైయెస్ట్ పొజిషన్‌కి వెళ్ళడానికి ఏం చేస్తే వెళ్తారనేది వాళ్ళు కృషి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ జాబ్‌లు కొట్టి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటే వాళ్ళు గవర్నమెంట్‌లో అఫీషియల్‌గా శాసించొచ్చు. వాళ్ళపై శాసించే వాళ్ళు ఎవరంటే ఈ పొలిటికల్ లీడర్స్. అంతమందిని ఆకర్షించి అందరిని నమ్మించగలుగుతారనమాట. ఇప్పుడు మనం చూసేదానికి ఇయన్నీ ఎందుకు చెప్తారు అంటే మామూలుగా కూడా ఏంటి ఐడియాస్ సనాతన ధర్మము, మనము అంతా హిందువులం అంతా ఒకటే, హిందూ ముస్లింలు వేరే, ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే అలా నమ్మించి చేయగలిగితేనే పొలిటికల్ సిస్టంలో వాళ్ళు ఇంతమంది పీపుల్ని గ్రూప్ చేసి యునైట్ చేయగలుగుతారు. లేదా ఆ డిఫరెన్సెస్ ఉండేదానికి వాళ్ళని నమ్మించి ఏదన్నా చేయించాలంటే లేదు. అయితే దేవుడినన్నా తీసుకురావాలా, నువ్వు నేను ఒకటే అవతలోడు వేరే అని ఇది చేసినప్పుడే వాళ్ళంతా గుంపు కట్టేసేసి వీళ్ళ మాట వింటారు. లేకపోతే మాట వినడానికి పెద్ద రీజన్ ఏమి ఉండదు. ఈ తప్పు చేస్తా రైట్ చేస్తా అనేది పక్కన పెడితే చేసే దానికి రీజన్ అదే. వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకునే దానికే చేస్తామండి. వాళ్ళు ఎంతవరకు దాన్ని నమ్ముతారు లేదు అనేది నిజం మనం యాక్షన్‌లో చూస్తే తెలిసిపోతూ ఉంటదనమాట. సో, అది మెయిన్ పాయింట్. అలాగే డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు మనం వేరే అవతల పార్టీ కాంగ్రెస్ కూడా చూసుకుంటే వాళ్ళు క్యాస్ట్ బట్టి చేస్తారు. దళితులకి మేము సపోర్ట్ చేస్తాం, అండగా ఉంటాం, ఇయే చెప్పి చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు దే బేక్ అపాన్ క్యాస్ట్. క్యాస్ట్ డిఫరెన్సెస్ ఎంతవరకు ఉంటాయో మేము కింద వాళ్ళని అణచివేయబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. లేదు మేమంతా హిందువులు, ముస్లింలు అని చెప్పి అంటే ఏదో ఒక లైన్‌లో వేరు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఐదర్ క్యాస్ట్ పరంగా వేరు చేస్తున్నారా లేకపోతే రిలీజియన్ పరంగా వేరు చేస్తున్నారా అనేది మన సొసైటీలో అనేది ముందరికి జరుగుతూ ఉందన్నమాట. ఈ టాప్ లెవెల్ లీడర్స్‌లో. వాళ్ళు బెనిఫిట్ చేస్తే ఏంది? వాళ్ళు మంచి ప్రైవేట్ జెట్స్‌లో తిరగడము, థింగ్స్‌ని చేయడము, మనం ఏదో మనల్ని పరిపాలించి మన దేశ భవిష్యత్తుని కాపాడటం అనేది చూస్తూ ఉన్నారు అనే థింగ్స్ చూస్తూ ఉంటారు. లేకపోతే మామూలుగా ఆలోచించండి. ఎవడో టెర్రరిస్ట్ అనేవాడు వాడికేం పని? వచ్చేసేసి ఇక్కడ జనాన్ని చంపేసి వెళ్ళటానికి. పైన దేవుడున్నాడు. దేవుడు మన మతం కానోళ్ళని చంపేయాలని చెప్పి అన్నాడని చెప్పి వాడికి బ్రెయిన్‌లో రుద్ది ఈ మిత్తుని తీసుకొస్తాడు. అలాగే ఇండియా వైపు మనం సోల్జర్స్ వీళ్ళు చెడ్డోళ్ళు ఇలా చంపారు కాబట్టి మనం కూడా బాంబులేస్తాము, ఇవి చేస్తాము, నీళ్ళు ఆపేద్దాము అక్కడున్న కామన్ ప్రజలకి అని చెప్పేసి మనం అనొచ్చు. అక్కడున్న కామన్ ప్రజలేమి టెర్రరిస్టులు కాదు. అలాగే ఇక్కడ ఉన్న నీళ్ళు ఆపేసేదానికి డిసైడ్ చేసినోళ్ళు కామన్ పీపుల్ కాదు. ఆ రాజ్యాలేలే వాళ్ళే. రాజ్యాలేలే వాళ్ళు వల్లే బాగుపడడానికి, సఫర్ అవ్వడానికి మోస్ట్‌లీ సఫరింగ్. బాగుపడడం కనే కదా! ఇండివిడ్యువల్ లెవెల్‌లో చూస్తే మోస్ట్‌లీ సఫరింగ్ అవ్వడానికి వాళ్ళే కారణం అయ్యారంట. ఈ గ్రూప్ వోళ్ళు లీడర్స్ వచ్చి అవతల గ్రూప్ వోళ్ళకి కారణం అయ్యారు. అవతల గ్రూప్ వోళ్ళు లీడర్స్ వచ్చి ఈళ్ళకి కారణం అయ్యారన్నమాట. సో, అది ఇక్కడ జరిగేదన్నమాట. సో, మనం గనక ఇంకొకటి చూస్తే బేసిక్‌గా ఈ పెద్ద పెద్ద రాజ్యాల్లో చూస్తే మెయిన్ థింగ్ వచ్చేసేసి కోడ్ ఆఫ్ హమ్మురాబి అని చెప్పేసి 1776 బీసీలో ఉందనమాట. అతను వచ్చేసి బాగా ఫేమస్ రాజు. ఆ రాజు వచ్చేసి ఏందంటే మొత్తం థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కరెక్ట్‌గా హ్యూమన్ కోడ్ కోఆపరేట్ చేశారు అనే దానికి చేశాడు. అలాగే మనం యూఎస్‌లో చూస్తే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి 1776లో జరిగిందనమాట. అంటే ఒక 1000 సంవత్సరాల ముందరికి వెనక్కి బీసీలో చూస్తే ఎలా ఉండేవారు, డిఫరెన్సెస్ ఏంటి అని మనం చూసుకుంటే సరిపోదనమాట. ఈ బేబిలోన్ అనే సిటీ అనేది వరల్డ్‌లోనే పెద్ద సిటీ కింద ఉండేదనమాట. ఈ మెసొపొటేమియం సివిలైజేషను, ఇరాను, ఇరాకు, సిరియా ఈ పార్ట్స్ అన్నీ కలిపేసేసి. వాటిల్లో ఫేమస్ రాజు వచ్చి హమ్మురాబి. అతను ఒక కోడ్ రాసాడనమాట. ఎలా ఉండాలి, రాజ్యాలు ఎలా ఏలాలి, ఎవరు ఏంది అనేది చూసుకునేది దానికి ఉండేది. అది బాగా ఫేమస్ అనమాట ఆ కోడ్. ఎందుకు ఫేమస్ అంటే ఆ టైంలో ఎక్కువ మంది కోఆపరేట్ చేసుకొని అదే పెద్ద రాజ్యం కింద ఉండేదనమాట. ఇప్పుడు ఆ రాజ్యానికి మెయిన్ ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే 3 రకాల పీపుల్ ఉండేవాళ్ళు. ఒకళ్ళు రాజులు, ఇంకోళ్ళు ఎలైట్ కమ్యూనిటీ, మిగిలినోళ్ళు వచ్చి స్లేవ్సో, కామనర్సో ఏదో ఒకటి అని చెప్పేసేసి. అంటే మామూలు వ్యక్తులు. అంటే సేమ్ కింగ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా మామూలు ట్యాక్స్ కట్టే మామూలు ప్రజలు
అని చెప్పేసి డివైడ్ చేసేసాడు. ఇదంతా కూడా దేవుళ్ళు అనిల్, మార్దుక్ అనే దేవుళ్ళు అతని చేత తెప్పిస్తున్నారని చెప్పామట. సో అందులో ఎలా ఉంటుంది, రాజ్యంలో రాసిన నియమాలు అవన్నీ ఉంటే అసలు చాలా సుభిక్షంగా ఉన్నాడు. అలాంటి రాజులు లేడు. అతను రాసిన డాక్టర్ ఫేమస్ అయిందంటే అతను ఏమని చెప్తారంటే, ఆ సుపీరియర్ మ్యాన్ అయితే ఎవడైతే ఉన్నాడో వాడు కనుక ఇంకో సుపీరియర్ మ్యాన్ కన్ను పోగొడితే అవతల సుపీరియర్ మ్యాన్ కూడా ఇతని కన్ను పీకేసేయచ్చు. ఇతను చేయి నరికితే దానికి బదులుగా అవతల మనిషి కూడా చేయి నరకచ్చట. ఇతను కానీ ఇతని కూతుర్ని చంపేస్తే అవతలోడు కూడా అతని కూతుర్ని చంపేయచ్చండి. మనకనిపిస్తుంది ఇతని కూతుర్ని చంపితే మళ్ళీ అతని కూతుర్ని వేరే వాళ్ళ కూతుర్ని చంపించేదానికి అదేం పెద్ద లానా ఏంటి ఇలా ఉంది, అతను కదా తప్పు చేసింది, అతని కూతురు కాదు కదా, తను ఎందుకు చంపడం అంటే అప్పటి లాస్ అలా రాసుకొని చేసుకున్నామట. అదే ఫేమస్, అదే న్యాయము అని చెప్పి నమ్మతం వచ్చామట. ఇప్పుడు సేమ్ థింగ్ కూడా చూస్తే మన అరబ్ కంట్రీస్ వీటిలో చూస్తే కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా దొంగతనం చేసి చేతులు నరికేయడం, లేకపోతే గుర్కా ఎగిరిపోతే రాళ్ళతో కొట్టి చంపేయడము, అలాంటి థింగ్సే ప్యూర్ కనుక రిలీజియస్ బేస్డ్ ఉంటే అలాగే ఉండేటమాట. అలాగే మన సైడు కానీ అదే అమెరికన్ సైడ్ వాళ్ళేం చేశారంటే అందరూ ఈక్వల్, మనుషులు అనేవాళ్ళు డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళంతా ఈక్వల్. సో అందరూ ఈక్వల్గా ఉండేవాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు అని చెప్పారన్నమాట. సో రెండు కూడా ఒక ఆర్డర్ని క్రియేట్ చేసి అంతమంది గుంపుని కోఆపరేట్ చేయడానికి యూస్ చేసుకున్నాయట. ఆ టైంలో అతను చెప్పింది కూడా ఇమాజిన్డ్ ఆర్డరే. ఇది హ్యూమన్ అంతా ఒకటైన అమెరికన్ చెప్పింది కూడా ఇమాజిన్డ్ ఆర్డర్ అనమాట. రెండిట్లో కూడా ఉంది. కాకపోతే అందుట్లో పీపుల్ని డివైడ్ చేసి చేశారనేది క్రియేట్ చేసిన ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. సో అందుకే ఆ స్లేవ్ అనేవాడు స్లేవ్ అనే నమ్ముతాడు. అలాగే మన ఇండియాలో కూడా చూస్తే గ్యాస్ సిస్టమ్ పెట్టుకుంటారు, దళితులు అంటారు, లేకపోతే ఒకరిని టచ్ చేయకూడదు అంటారు. ఇవన్నీ క్రియేషన్ చేసింది హ్యూమన్ బీయింగే. నిజంగా దేవుడు వచ్చి చెప్పింది ఏం కాదు. దేవుడు వచ్చి చెప్పినా ఒక మనిషికి చెప్పాడని చెప్తాడు, ఆ మనిషి వచ్చి అందరు చెప్పాడని చూస్తాం అన్నమాట. అలాంటి వాళ్ళు ఇంకెవరికి కనిపించారు, మనకు వచ్చి చూసేది మనకి ఏం తెలియదు. ఒకళ్ళు కనిపిస్తారు, బాగా పుణ్యాత్ములకే దేవుడు కనిపిస్తాడని చెప్పి మనం కనుక చూస్తే ఈ హెనాబనీస్ డాక్టర్ని చూసాం కదా. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ బ్యాబిలోన్ టైంలో ఉండే అతనిది. అది చూసేది ఒక ఇమాజినరీ కోడ్ అని నమ్మడానికి ఈజీ. ఎందుకంటే అక్కడ పీపుల్ని వేరువేరుగా క్లాసిఫై చేశారు అన్నమాట. గొప్పోళ్ళు, కామనర్స్, సుపీరియర్స్ అండ్ కింగ్స్ అనే టైప్లో. కానీ ఈ ఐడియా ఏదైతే ఉందో అందరు హ్యూమన్ బీయింగ్స్ అనేది ఈక్వల్ అనేది కూడా మిత్తే, ఏదైతే అమెరికన్స్ ఫాలో అవుతారు అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రిస్టియానిటీ అనే రిలీజన్ నుంచి దానికి ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్, షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని చెప్పేదానికి వచ్చింది. ఇది మనం నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అవును ఈక్వలే కదా అని చెప్పేసి మన మైండ్కి ఎడ్యుకేషన్ ద్వారా థింగ్స్ ద్వారా చేస్తుంటారంట. ఇన్ యాక్చువాలిటీ మనం కనుక చూడడం స్టార్ట్ చేస్తే అందరూ మెన్ క్రియేటెడ్ ఈక్వల్ అనేది చెప్పుకున్నామట. అది ఎవరి వల్ల క్రియేట్ చేయబడ్డారు, క్రియేటర్ వల్ల క్రియేట్ చేయబడ్డారన్నమాట. వాళ్ళందరికీ కొన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ రైట్స్ వాళ్ళ లైఫ్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళ లిబర్టీ, ఫ్రీడమ్ కోసం వాటి కోసం వాడచ్చు అన్నమాట. కానీ మనం బయాలజికల్గా చూస్తే పీపుల్ అనేవాళ్ళు క్రియేట్ చేయబడలేదు, ఎవాల్వ్ అవుతూ వచ్చారు. ఏప్ నుంచి హ్యూమన్స్ దాకా మనం ఎవాల్వ్ అవుతూ వచ్చాం అనమాట. డిఫరెంట్ థింగ్స్ పరివర్తన జరిగి చేశారన్నమాట. అలాగే ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో కూడా అందరూ ఈక్వల్గా ఎవాల్వ్ అవ్వలేదు. డిఫరెంట్ రీజన్లో డిఫరెంట్గా ఎవాల్వ్ అవుతూ వచ్చారన్నమాట. సో ఈ అమెరికన్ కాన్సెప్ట్ అనేది క్రిస్టియానిటీ నుంచి ఏదైతే అడాప్ట్ చేశారో అందరికీ ఒకే సోల్ ఉంటుంది, సో ఇది అనే పాయింట్ అని చూస్తే హ్యూమన్ బాడీ పరంగా అయితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పరంగానే ఎవాల్వ్ అవుతూ వచ్చేసారన్నమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిత్తే అనమాట. సో బేసిక్గా ఏంటంటే రెండు మిత్ని ఆ గ్రూప్ని కంట్రోల్ చేయడానికి వాడారు. ఒక దాంట్లో క్లాసిఫికేషన్ చేశారు, ఒక దాంట్లో ఈక్వాలిటీ పెట్టారు అనమాట. క్లాసిఫై చేసిన వాళ్ళు బ్యాబిలోనియన్లు, వాళ్ళు గాడ్ వచ్చి ఇలా క్రియేట్ చేసి ఇలా చేశారు అని చెప్తారన్నమాట.
అలాగే మన దాంట్లో కూడా చెప్తారు కదా! బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు. భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు. ఈ ఈ మామూలుగా ఇంకోటేందంటే కాళ్ళ దగ్గర నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పేసి పాయింట్ అనే క్లాసిఫికేషన్ కూడా ఒకానొక టైంలో మన ఇండియాలో ప్రివలెంట్‌గా ఉండింది. సో, ఇది చూస్తే ఇవన్నీ కూడా బేసికలీ ఈ ఇమాజిన్డ్ కోడే. వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్‌ని చేయడానికనమాట. ఇక్కడ మనం ఈ విషయం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దీంట్లో మనం క్యారీడ్ అయ్యేదానికి, ఎమోషనల్ అయ్యేదానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం బ్రెయిన్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒకలాగా ట్రేస్ చేసి, ట్రాక్ చేసి, ఒకలాగా తీసుకెళ్ళాలని చెప్పేసేసి చాలామంది చూసారు. దాంతో మనకి చాలా పెద్ద ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది కూడా ఉంటా వచ్చిందనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బయాలజీలో రైట్స్ ఏమి లేవనమాట. మన బాడీలో ఉండేటివేంటి? ఆర్గాన్స్ ప్లస్ ఎబిలిటీస్, క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు పక్షులు పైన గాల్లో ఎగురుతున్నాయంటే వాళ్ళకి ఆకాశంలో ఎగిరే అధికారం ఉందని చెప్పి ఎగరట్లేదు. వాళ్ళకి ఎగిరేదానికి సామర్థ్యం ఉన్న వింగ్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. గాలొచ్చినప్పుడు ఎగరగలుగుతాయి కాబట్టి అలాగే అన్నమాట. అలాగే ప్రతి జీవరాశులు కూడా టైమ్ టు టైమ్ కాన్స్టెంట్ మ్యూటేషన్‌కి గురవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆస్ట్రిచ్ బర్డ్ ఉందనుకోండి. బర్డ్ అనేది ఎబిలిటీ టు ఫ్లై అనేది పోయింది. అది ఫాస్ట్‌గా నడవగలిగిద్ది. ట్రైన్ కన్నా ఫాస్ట్‌గా పరిగెత్తగలిగిద్ది గానీ ఎగరలేదనమాట. సో, కాలక్రమేణా దానికి ఎగిరే ఎవల్యూషన్ అనేది అది తగ్గించిందనమాట. సో, ఈ హ్యూమన్స్‌లో ఏందంటే కూడా అలాగే కొంచెం ఎవాల్వ్ అవుతూ వచ్చారు. మనం చూసామన్నమాట. కాగ్నిటివ్ రెవల్యూషన్‌లో మైండ్ ఎవాల్వ్ అయ్యి వచ్చిందని చెప్పేసేసి. బట్ బయాలజీలో ఈ లిబర్టీ, ఫ్రీడము లేకపోతే రైట్స్ ఇలాంటివి యాక్చువల్ థింగ్‌లో లేవన్నమాట. ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా ఏందంటే మనం క్రియేట్ చేసి పెట్టుకున్న థింగ్సే అనమాట. సో, ఈ బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిటిజన్స్‌కి, కింగ్‌కి ఏం డిఫరెన్స్ లేదు. అతనికి 2 కాళ్ళు, చేతులున్నాయి. ఇతనికి 2 కాళ్ళు, చేతులున్నమాట. మరి హ్యాపీనెస్ సంగతేంది? బయాలజికల్ పార్ట్‌లో హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ లేదు. అక్కడ ఏముండిద్ది? ప్లెజర్ అనేదుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్లెజర్. అంటే మనం ఫుడ్ తింటే ఆకలి తీరినప్పుడు ఒక ప్లెజర్ వస్తది. లేకపోతే మనం సెక్స్ చేసినప్పుడు ఒక ప్లెజర్ వస్తది. ఈ పాయింట్స్ అనేటివైతే ఉన్నాయన్నమాట. సో, మన పర్స్యూట్ ఆఫ్ లైఫ్, దాని పర్స్యూట్ ఆఫ్ ప్లెజర్ అనేది ఉంది తప్పించి, ఈ హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ అనేది లేదనమాట. సో, మనం గనక జాగ్రత్తగా చూస్తే అందరూ మనుషులు డిఫరెంట్‌గా ఎవాల్వ్ అవుతారు. వాళ్ళకి మ్యూటేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో, ఈ అడ్వకేషన్ ఏవైతే ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయో రీజనింగ్ నుంచి వచ్చాయన్నమాట. పీపుల్ మనకు ఎలాగో తెలుసు. అందరూ బయాలజికల్‌గా ఈక్వల్ కాదు. బట్ మనం అందరూ ఈక్వల్ అనే ఎసెన్స్ క్రియేట్ చేసి ఒక స్టేబుల్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఇమాజిన్ ఆర్డర్‌ని యూఎస్ వాళ్ళు నమ్మారు. దాన్ని బట్టి వాళ్ళు సొసైటీని క్రియేట్ చేశారన్నమాట. ఈ ఇమాజిన్ ఆర్డర్ అనేటివి ఈవిల్ కాన్స్పిరసీసో లేకపోతే యూజ్‌లెస్ మిరాజెస్ ఏమి కాదు. కానీ ఈ హ్యూమన్ కోఆపరేషన్ బెటర్‌గా ఉండడానికి ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో, మెయిన్ హమ్మురాబి మనం చూస్తే ఈ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హైరార్కీ కూడా సేమ్ లాజికే వాడాడనమాట. మనం అలా క్లాసిఫై చేసి సుపీరియర్స్, కామనర్స్, స్లేవ్స్ కింద పెడితేనే మనకి ఈజీగా మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది క్రియేట్ చేశారన్నమాట. వీటిల్లో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మిత్స్‌ని చూడడానికి ఈ ఆర్డర్‌ని క్రియేట్ చేసి చేయడానికనే కాకుండా దీన్ని గట్టిగా బలంగా నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. ట్రూ బిలీవర్స్ అని చెప్పేసేసి అనమాట. సో, ఇప్పుడు మనం చూస్తే ఈ హన్నాబురీస్ కోడ్ అనేది మిత్ అని మనం నమ్మడానికి పెద్ద కష్టమే ఉంటదనమాట. అదే పాయింట్ మనం చూసామనుకోండి హోమోసాపియన్స్‌కి నేచురల్‌గా రైట్స్ ఏమి ఉండవు. హైనాస్, చింపాంజీస్‌కి అలాగా రైట్స్ ఏమి ఉండవు. హ్యూమన్స్‌కి కూడా రైట్స్ ఉండవు. మన కాన్స్టిట్యూషన్ మనకేస్తది కదా! మనకి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. పక్షులకి, జంతువులకి ఏమైనా ఉంటాయా? ఉండవు కదా! ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ నీది ఉంటది. ఇప్పుడు ఒక పెట్టొచ్చేసి వాలిద్ది. నో ట్రెస్పాసింగ్ అని చెప్పి బోర్డ్ పెడితే అది రాకుండా ఏమి ఉండదు కదా! సో, అది ఎలాగో వచ్చేస్తది. కానీ మన బలం మీద ఉండేదాన్ని బట్టి దాన్ని ఉంచాలా, ఉంచకూడదా, జాలి చూపిస్తామా లేదా అనేది మనం చేసుకుంటాం. అదే మనకు హాని చేసేదొస్తే మేబీ క్రూరంగా ప్రవర్తించొచ్చు. లేదా దాన్ని కూడా మనం మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు స్నేక్ వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేసేయొచ్చు అన్నమాట. సో, అలాగా డిఫరెంట్ థింగ్స్ అనేటివి ఉన్నాయి. సో, ఈ ఈ ఇమాజిన్డ్ ఆర్డర్‌లో కూడా మనం చూసాం గదా!
ఈ ఇమాజిన్డ్ ఆర్డర్‌లో మనం చూస్తా ఉంటే 1986 దాకా మెజారిటీ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్ ఆఫ్రికన్స్ అనేవాళ్ళు స్లేవ్సే, హ్యూమన్ బీయింగ్స్ కాదు అనేదే వచ్చిందన్నమాట. ఎన్నో సివిల్ వార్‌లు జరిగి చాలా ఘోరంగా కొట్లాడిన తర్వాత అబ్రహాం లింకన్ వీళ్ళు మిగిలినోళ్ళు అందరూ మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళంతా ఫైట్ చేసిన తర్వాత అప్పుడు ఈక్వాలిటీ అనేది వచ్చింది. డిక్లరేషన్‌లో ఈక్వాలిటీ రాశారు. కానీ ఈక్వాలిటీ ఎవరికి? ఓన్లీ వైట్స్‌కి ఒకటే ఈక్వాలిటీ. బ్లాక్స్‌కి ఆ ఈక్వాలిటీ ఉండేది కాదు. నిజం. అది తెలుసుకునేదానికి కూడా అమెరికాలో చాలా టైం అనేది పట్టిద్దనమాట. ఇవి చూసి చేస్తే. కానీ ఈ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయింటైన్ చేస్తాం చూడండి పోలీసులు, జైలర్స్, జడ్జిలు, న్యాయము, ధర్మము, లా సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇమాజిన్ కోటే. ఒక కలెక్టివ్ యాక్టివిటీ పెట్టుకునేసి దీన్ని బట్టి మనం తీసుకునేసి చేస్తామన్నమాట. దానికి పవర్ ఉంది ఉన్నంత వరకే దానికి ఒక వాల్యూ ఇది ఉంది. ఇప్పుడు మనమే చూసాము. ఇప్పుడు మనం ఇండియా డెమోక్రసీ కింద ఫామ్ అయినప్పుడు పాకిస్తాన్ కూడా డెమోక్రసీ కిందే ఉంది. కానీ తర్వాత ఏమైపోయింది? మిలిటరీ రూల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అక్కడున్న గవర్నమెంట్ అనేది డమ్మీ గవర్నమెంట్. ఏం చేసుకోవడానికి లేదు. అలాగే ఇండియాలో కూడా మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అసలు ఇండియాని రన్ చేసేది పొలిటీషియన్స్ కాదు క్యాపిటలిస్ట్ అని. ఎవరెవరైతే పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ ఉన్నారో వాళ్ళు థింగ్స్ని రన్ చేస్తున్నారు అనేదే మోస్ట్ కామన్ బిలీఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వాళ్ళు పార్టీస్ ఫండ్ ఇస్తున్నారు. సో పార్టీస్ వాళ్ళు చెప్పినట్టు చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. అంతే కదా, ఎవరు మనీ తీసుకుంటే వాళ్ళలాగా చేయాల్సి వస్తుంది. ఎంత కాంప్రమైజ్ అవుతావు, ఎంత కాంప్రమైజ్ కావు, నువ్వు తీసుకునే మనీ వాడు నెక్స్ట్ టైం ఇస్తాడా లేదా, నీకు వాడితో అవసరం ఉందా లేదా అనేది నీకు ఆ డిపెండెన్సీ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటిలో మనం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కామన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఎలైట్ ఎవరైతే హయ్యర్ స్టేటస్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రీడ్ కోసం ఇలా కామన్గా ఇవి మూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఉందన్నమాట. సో మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే మనుషులు నీడ్స్ మీట్ అయిపోతాయో అంటే మనం తినేదానికి ఉందో మోర్ మనీ ఉందంటే అవి ఈ పిరమిడ్లు కట్టడానికి, హాలిడేస్ చూడడానికి, లేకపోతే ప్రపంచం తిరగడానికి, లేకపోతే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఫండ్ చేయడానికి, ఫేవరెట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. నిజంగా ప్రాక్టికల్గా ఒక అతను సినికల్గా ఆలోచించే అతను ఉన్నాడంటే అతను అన్నింటినీ మీనింగ్లెస్ అనుకుంటాడు. అసలు సంపాదించేసేది హ్యాపీగా ఇప్పుడు ప్రజెంట్లో ఉంటే సరిపోద్ది కదా, ఇంత చేసి ఇది చేసి మళ్ళీ ఆ టైం పాస్ కోసం వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఫారిన్ ట్రిప్ వెళ్ళేసి ఇవి చేసేది ఏంటి అనేది అనుకుంటామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయోజెనిస్ అనే గ్రీక్ ఫిలాసఫర్ ఉండేవాడు అనమాట. అతను సినికల్ స్కూల్స్ అనేది ఫౌండ్ అవుట్ చేశాడు అనమాట. అతను వచ్చేసి చిన్న బ్యారల్లో ఉండేవాడు అనమాట. ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ మొత్తం ప్రపంచాన్ని జయించిన విజేత డయోజెనిస్ని కలవడానికి వచ్చాడు. ఇతను ఫిలాసఫర్ కదా, అతను ఏం చేస్తూ ఉన్నాడంటే సన్ కింద మంచి మార్నింగ్ ఎండ కింద రిలాక్స్ అవుతా ఉన్నాం అనమాట. చేస్తూ ఉంటే ఈ అలెగ్జాండర్ వచ్చి అడ్డం నిల్చుకొని వచ్చి నేను మీకు ఏమైనా చేయగలనా, నేను అలెగ్జాండర్ ది గ్రేట్ని ప్రపంచాన్ని మొత్తం జయించాను, మీకు ఏమైనా కావాలంటే ఇతను ఏమంటాడంటే ప్రపంచాన్ని జయించిన పెద్ద నువ్వు రాజు కదా, కొంచెం పక్కన జరుగు, నా మీద ఎండ పడుద్ది, అదే నువ్వు చేయగలిగే అన్నిటికన్నా మంచి పని, ప్రస్తుతానికి సూర్యుడు నా మీద పడకుండా నువ్వు బ్లాక్ చేస్తూ ఉంటావు అంట. సో ఈ సినిక్స్ అనేవాళ్ళు ఎంపైర్స్ బిల్డ్ చేయరు. ఈ ఇమాజిన్డ్ ఆర్డర్ అనే దాని మీద పెద్ద పట్టించుకోరు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ నిజంగా నమ్మే ఫోర్సెస్ నమ్మడానికి ఎక్కువ మంది లేకుండా ఉంటే అన్నేళ్ళు ఈ ఆర్డర్ అనేది ఉండదు. ఇప్పుడు క్రిస్టియానిటీ 2000 years నుంచి ఉంది, లేకపోతే సనాతన ధర్మం కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి ఇంకా నడుస్తూ ఉంది. ఇవన్నీ చూసామంటే ఆ బిలీవ్ చేసే వాళ్ళ వల్లే ఆ ఆర్డర్లీనెస్ అనేది ఉంది. పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అనేది కూడా దాన్ని బట్టే ఉండేది. సేమ్ విత్ అదర్ రిలీజియన్స్ కూడా అలాగే వెళ్తుందన్నమాట. ఈవెన్ అమెరికన్ డెమోక్రసీ కూడా 250 years మెజారిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్, కాంగ్రెస్ మెన్ ఈ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ని బిలీవ్ చేయకపోయినా, ఫ్రీడమ్ని బిలీవ్ చేయకపోయినా ఈ థింగ్స్ అనేటివి పెద్ద లాస్ట్ అయ్యేటివి కదన్నమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిజన్ వాల్స్ అనమాట. ఏం చేస్తే ఇలాంటి వాటిని నమ్మడం పీపుల్ స్టార్ట్ చేశారు. ఇమాజిన్ రియాలిటీని, క్రిస్టియానిటీని కానీ, డెమోక్రసీని కానీ, క్యాపిటలిజంని కానీ.
ఒకవేళ నిజంగా అది ఇమాజిన్డ్ ఆర్డర్ అని నమ్మించాలనుకోండి. క్రిస్టియానిటీ అసలు ఉత్తది ఊరికే ఇలా క్రియేట్ చేశారు, గుంపుని అందరూ కోఆపరేట్ చేసుకున్నాం కానీ చెప్తే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సేమ్ విత్ ఎనీ రిలీజన్, హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, ఏ పెద్ద చిన్న రిలీజన్ తీసుకున్నా ఇదంతా ఊరికే జస్ట్ గుంపు కట్టి అందరూ ఒకలా ఉంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, దాని నమ్మకం కోసం ఇలా చేసామంటే ఎవరు వినేది అనుకున్నారు. అందరు సినికల్గా ఉంటారు. రియాలిటీని పూర్తిగా తెచ్చుకున్న తర్వాత మనిషి బిహేవియర్ అనేది మారిపోవచ్చు. సోషల్ ఆర్డర్ అనేది మొత్తం కొలాప్స్ అవ్వచ్చు అనమాట. సో పీపుల్ అన్ఈక్వల్ ఉన్నారు అనేది అనబుడి చెప్పాడని కాదు, లేకపోతే ఈ అనిల్ మద్రుక్ అనే గాడ్స్ రాశారనేది, అలాగే పీపుల్ ఈక్వల్ అని థామస్ జెఫర్సన్ చెప్పారని కాదు. ఎక్కువ మంది ఇది నమ్మారు కాబట్టి ఇవేమి నేచర్ లాస్ ఏమి కాదనమాట. సో మనం పీపుల్ని తరోగా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి ఇమాజిన్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ ట్రాఫిక్ రూల్ అలాగే అందరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రెడ్ వస్తే ఆగాలి, ఇలా ఎలాగ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటామో ఇది చేస్తామన్నమాట. వీటిలో ఎంత కాంప్లెక్స్ టేల్స్ మనం చెప్తాం, ఫెయిరీ టేల్స్, డ్రామాస్, పెయింటింగ్స్, సాంగ్స్, పొలిటికల్ ప్రాపగెండా, ఆర్కిటెక్చరు, రెసిపీస్, ఫ్యాషన్స్, వాటన్నిటినీ కూడా మొత్తం క్రియేట్ చేసేసి ఈ ఆర్డర్ అనేది నమ్ముతా చేస్తూ వస్తామన్నమాట. మీరు చూడండి, అంటే ఎక్కడైనా కూడా నిజంగా చెప్పేవాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఒకదాన్ని, ఒక విచారాన్ని, లేకపోతే ఒక ఈ ఐడియాని, అంటే ఐడియా ఆఫ్ ఇమాజిన్డ్ ఆర్డర్ అనేది పాస్ చేస్తున్నారంటే దానికి తగిన డ్రెస్ కోడ్ పాస్ చేస్తూ ఉంటారన్నమాట. ఇమాములు వచ్చారంటే టోపీ పెట్టుకొని వస్తారు, హిందువులు వచ్చారంటే కాషాయం వేసుకొని వస్తారు. అంటే కాషాయం వేసుకుంటేనే హిందువురా, లేకపోతే వాళ్ళు ఫాలో అయ్యే ఫిలాసఫీ గురించి హిందువా? ఫాలో అయ్యే ఫిలాసఫీ గురించి హిందూ అంటే అందరికి కనిపించదు. వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఆ రుద్రాక్షలు వేసుకొని మంచి గడ్డం పెట్టుకొని 4 బొట్లు పెట్టుకుంటే స్వామీజీ. అతను వెనకల ఏం చేస్తున్నాడు, అతను పాటిస్తున్నాడా లేదా, ఏమీ లేదు. అలాగే ఇమాములు అంటే అతను నిజంగా ఎలా ఉంటున్నాడు, రియల్ ముస్లిం కింద ఉంటున్నాడా, మంచి పనులు చేస్తున్నాడా లేదా, అందులో ఉన్న గుడ్ థింగ్స్ చేస్తున్నాడా అనేది ఏం లేదు. అతను వచ్చాడా ఇమాము మంచిగా ఖురాన్ పట్టుకొని వచ్చాడు. అలాగే క్రిస్టియానిటీలో కూడా సిలువ వేసుకొనేసి వైట్ గౌన్ లాంటి డ్రెస్ వేసుకొని వచ్చేసేసి ప్రైజ్ ది లార్డ్ అంటే చేసేదానికి మనం నమ్ముతా అన్నీ చేసేలాగా వెళ్తూ ఉంటుంది. సో వీటిలో మనము చూసుకోవాలి, గమనించుకొని చేసుకోవాలి. ఈ ఇమాజిన్డ్ రియాలిటీని క్రియేట్ చేయడానికి వస్తున్నారా, వాళ్ళు గ్రీడ్ కోసం థింగ్స్ చేస్తున్నారా, మీ బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారు, వెనకాల డబ్బులు అడుగుతున్నారా, మీ టైం అడుగుతున్నారా, లేకపోతే ఎక్కువ మందిని కన్వర్షన్ అడుగుతున్నారా, ఒక గుంపు క్రియేట్ చేసి దాన్ని బట్టి ఒకరికి ఓటు ఇచ్చడానికి చూస్తున్నారా, ఈ థింగ్స్ అనేటివన్నీ కూడా మనం గమనించుకొని చేసుకోవాలన్నమాట. సో ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ థింగ్స్ టైం టు టైం కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సార్ అనేది అడ్రస్, సార్ మేడం అనేది ఒక టైంలో చాలా రేర్ నోబిలిటీ, అది ఒక బిరుదు కింద చూసేవాళ్ళం అనమాట. అది ఇచ్చారంటే నీకు ఇది. ఇప్పుడు మామూలుగానే దారిలో ఎవరైనా కనిపిస్తే సార్, మాస్టారు కొంచెం జరుగుతారా అని చెప్పేసి కామన్గా వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ థింగ్స్ అనేది కూడా, ఈ ఇమాజిన్ రియాలిటీస్ అనేది కూడా టైం టు టైమ్ అనేది చేంజ్ అయిపోతాం అన్నమాట. మెయిన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ రియాలిటీస్ అనేది లైఫ్లోకి ఎలా వచ్చేసాయనే దానికి ఇది మెటీరియల్ వాళ్ళు ఎంబెడెడ్ చేసేస్తారన్నమాట. ఈ మామూలుగా అయితే ఈ రియాలిటీస్ అనేటివి ఓన్లీ మన మైండ్లోనే ఉంటాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒక దాంట్లో కూడా అంటారన్నమాట, మంగళవారం ఈ పని చేయొద్దని చెప్పి నువ్వు ఒక కుక్కని, ఒక ఎద్దుని ఎప్పుడు కన్విన్స్ చేయలేవు. దానికి అర్థం కూడా కాదు, దానికి తెలియదు, అది వెళ్ళి చేస్తుంది, దానికేం పాపం చుట్టుకోదు. అలాగే ఫారిన్లో ఉన్నోడికి నువ్వు మంగళవారం చెప్పాలన్నా ఈశాన్యంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పినా అది అవ్వదు. ఓకే, అతను ఫాలో అయ్యేదాన్నే అతను చేసుకొని వెళ్ళిపోతామన్నమాట. ఈ థింగ్స్ అనేటివి వాటిని ఏంటంటే మెటీరియల్ రియాలిటీతో చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే ఇండివిజువలిజం మీద ఫోకస్ చేస్తాయన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ఒక ఇండివిజువల్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడు. సో ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క వాల్యూ, మీనింగ్ వస్తుంది ఒక లైఫ్కి. సో స్కూల్ టీచర్స్, పేరెంట్స్, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనం ఎక్కిరిస్తే మనం వాళ్ళని వదిలేసేయాలి. బికాస్ అతను చెప్పడం వల్ల మనమేం మారిపోము అని చెప్పేసి వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి నర్చర్ చేస్తారు. ఓకే, ఆ కల్చర్ అనేది యూఎస్లో బాగుంటుంది. అంటే నువ్వు ఎంత ఎక్కిరించి, ఎంత గేల్ చేసినా అతను ఏంటో అతనికి తెలుసు కాబట్టి అది చేస్తారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే చిన్నప్పటి నుంచి ఆ ఇండివిజువల్ నర్చర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను
మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఆడుకుంటా ఉన్నారంటే ఎక్కువసేపు ఆడుకోనిరు. ఎందుకు ఎక్కువసేపు ఆడుకోనిరు అంటే ఎక్కువసేపు ఆడుకోనిరు అంటే అందరితో మింగిల్ అవ్వాలి. ఇద్దరే క్లాస్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. మిగిలినోళ్ళతో ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఉండకూడదు. వాళ్ళ ఒకరి మీద ఒకరు డిపెండెన్స్ ఉండకూడదు. సో, వేరే పిల్లలతో ఖచ్చితంగా ఆడేలా చేస్తా ఉంటారట. దే షుడ్ గ్రో యాస్ ఎన్ ఇండివిడ్యువల్ నాట్ ఇన్ ఏ గ్రూప్ అనేది వాళ్ళు బాగా ఫోకస్డ్‌గా పెడతా ఉంటారనమాట. అలాగే ఈ మెటీరియల్ వల్ల ఎలా ఇంప్యాక్ట్ అయిందంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్దంటే ఈ స్టోన్ అండ్ మోటార్‌లో తీసుకునిద్దనమాట. సో, ఐడియల్ మోడర్న్ హౌస్ ఏందంటే స్మాల్ రూమ్స్‌కి ఉండిద్ది. కొంతమందికి చిల్డ్రన్స్‌కి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయనమాట. వాటికి అందరూ ఎళ్ళేదనుకుంటారు. సో, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. ఆ డోర్ ఎనకాల వాళ్ళు నచ్చిన పాప్ సింగర్ యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. వాళ్ళు కావాల్సిన బుక్స్ చదువుకుంటున్నారా? ఏం కావాలా? ఎలా డెకరేట్ చేసుకోవాలా? అనే స్పేస్‌ని వాళ్ళకొక చాయిస్ అనేది ఉండిద్దనమాట. అదే గనక మనం మెడివల్ పీరియడ్‌లో చూస్తే వాళ్ళు ఇండివిడ్యువలిజాన్ని అసలు బిలీవ్ చేసేవాళ్ళు కాదనమాట. సోషల్ హైరార్కీ ఈస్ ద ఆర్డర్. అంటే పక్కనోళ్ళు నీ గురించి ఏమైతే ఆలోచిస్తున్నారో అదే ప్రామాణికం అనమాట. వేరే వాళ్ళు అందరూ కలిసి ఒక 10 మంది నిన్ను చూసి నవ్వారంటే వాడు ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఊర్లో పరువు పోయిందని చెప్పేసేసి చేసుకునేంటారు. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. ఊర్లో అప్పులున్నాయి, అప్పుల పాలైపోయారంటే రైతులు, గీతులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు. కానీ పెద్ద పెద్ద షావుకారులు నీరవ్ మోడీ వీళ్ళంతా విజయ్ మాల్యా వీళ్ళంతా ఏందంటే బ్యాంక్రప్సీని ప్రకటించారు. ఇది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ నేను వదిలేసాను అని చెప్పేసేసి హ్యాపీగా ఉంటారు. వాళ్ళకుంటారు. వాళ్ళు దానికి కావాల్సిన కన్స్ట్రెయింట్స్ ఉంటారు. ఆ లా ఏ రూల్స్ అయితే మేనిఫెస్ట్ చేస్తదో దాంట్లో చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే టీనేజ్ సన్ మెడివల్ టైంలో ఉంటే అతను ప్రైవేట్ రూమ్‌లో ఉండే ఛాన్సే లేదు. మిగిలినోళ్ళందరితో ఉంటాడు. కామన్ హాల్‌లో అందరితో ఉంటారు. సో, అతను ఎలా బిహేవ్ చేస్తారు, పక్కనోళ్ళు అతని గురించి ఏమనుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కింద వస్తదనమాట. సో, ఆ సోషల్ ఆర్డర్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ హిమ్ అనేది ఇమాజిన్డ్ ఆర్డర్‌ని షేప్ చేస్తదనమాట. ఇమాజిన్ ఆర్డర్ షేప్స్ అవర్ డిజైర్స్. అంటే మనకు కావాల్సిన కోరికలు కూడా ఈ ఇమాజిన్ ఆర్డరే షేప్ చేస్తదనమాట. మనం ఏమనుకుంటాము ఆహ్, ఆహ్, పీపుల్ అనేవాళ్ళు ఈ గవర్నమెంట్ ఎవరైతే మనల్ని గవర్న్ చేస్తున్నారో ఇది ఇమాజినరీ కాన్సెప్ట్ అనేది ఎవరు తీసుకోరనమాట. బేసిక్‌గా మనం ఏమనుకుంటాం మన డిజైర్స్ అనేవి మన మన డామినెంట్ మిత్ బట్టి వస్తా ఉంటాయన్నమాట. సో, ఈ ఇమాజిన్ ఆర్డర్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ వచ్చేసి మన పర్సనల్ డిఫరెన్సే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ డే వెస్టర్నర్స్‌కి మామూలుగా మనం చూసామనుకోండి ఏముంటాయి డిజైర్స్ అనేటివి రొమాంటిక్ డిజైర్స్, నేషనలిస్టిక్ డిజైర్స్, క్యాపిటలిస్టిక్ డిజైర్స్, హ్యూమనిస్టిక్ మిత్స్. ఈ సెంచరీస్ నుంచి వస్తా ఉంటాయన్నమాట. సో, ఫ్రెండ్స్ గివింగ్ మామూలుగా మనకు అడ్వైస్ ఇస్తారు. మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వండి అంటారన్నమాట. నీకేం చేయాలనిపిస్తుందంటే అది చేయరా అని చెప్పి అంటారన్నమాట. కానీ మన హార్ట్ అనేది కూడా డబుల్ ఏజెంటే. మన డామినెంట్‌గా నమ్మే మిత్స్ నుంచే మనకు ఆ డిజైర్ అనేది వస్తదనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19థ్ సెంచరీ, 20థ్ సెంచరీలో కన్స్యూమరిస్టిక్స్ మిత్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కోకా కోలా వాడు డైట్ కోక్ ఇచ్చేసేసి డూ వాట్ ఫీల్స్ లైక్ అని చెప్పి అంటారన్నమాట. కానీ నిజంగా మనం ఫీల్ అయ్యేది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాన్నే మనం ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పర్సనల్ డిజైర్స్ ఏందంటే ఈ ఇమాజిన్డ్ రియాలిటీ, ఇమాజిన్డ్ ఆర్డర్ నుంచే వస్తాయన్నమాట. ఒక పాపులర్ థింగ్ చూద్దామన్నమాట. మామూలుగా బాగా పాపులర్ ఉన్న డిజైర్ ఏంది ఇప్పుడు కాలంలో అంతా చూస్తూ ఉన్నామంటే మేము ఫారిన్ ట్రిప్ వెళ్ళాము. మేము బ్యాచిలర్స్ ఉన్నారంటే బ్యాంకాక్‌కెళ్ళాము. లేదా యూఎస్‌కెళ్ళేసొచ్చాము. లేదా ఇక్కడ మంచిగా హవాయి ఐలాండ్స్‌కెళ్ళేసొచ్చాము అని చెప్పేసి ఉంటాయన్నమాట. కానీ ఒక మేల్ చింపాంజీ వచ్చేసేసి తన పవర్ చూపియడానికి హాలిడేకి వేరే టెరిటరీకి ఎళ్ళేసి ఏం రాదు. అలాగే బాగా రిచ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఈజిప్ట్‌లో ఉన్నారో ఫారోస్ వాళ్ళ లవ్డ్ వన్స్ కోసం పిరమిడ్‌లు కట్టడము, నువ్వు చనిపోయాక నీకు పెద్ద పిరమిడ్ కడతాను. అదే నీకిస్తాను అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. అలాగే అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కటి ఉండిద్ది. యూరోప్ సైడ్‌లో ఏందంటే ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళి వాళ్ళ లవ్డ్ వన్స్‌ని తీసుకెళ్ళారంటే వాళ్ళ వైఫ్ అబ్బా! ఇంక అసల మా ఆయన ఇంక సూపర్ నన్ను ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళాలనుకుంటారు. అదే ఈజిప్ట్‌లో అనుకోండి నాకు చచ్చిపోయిన తర్వాత నేను బతికుండగానే కట్టిన ఇదిగో ఇదే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఉండే సమాధి ఇంత పెద్ద ఉండిద్ది. ఇక్కడ బంగారం పెడతాం. నీ డ్రెస్సులు ఇక్కడ పెడతాం. ఇయన్నీ ఉంటాయి. నీతో పాటు ఉన్నోళ్ళని కూడా చంపేసేసి ఇక్కడే పెడతాం అంటే అబ్బా! మా ఆయన ఎంత మంచోడని చెప్పేసి ఈజిప్ట్‌లో వాళ్ళు అలా అనుకుంటారన్నమాట. సో, అలా కానీ ఈ కోతులు, చింపాంజీస్ పిరమిడ్‌లు కట్టవు. ఫారిన్ ట్రిప్స్ వెళ్ళవు. సో, ఈ రొమాంటిక్ కన్స్యూమరిజం అనేది క్రియేట్ చేశారన్నమాట. అలాగే మనం గనక జాగ్రత్తగా గమనిస్తే
మనకున్న వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్ ఏముంటాయో ఆ ఫెమిలియర్ సెట్టింగ్, లేదా మనం డిఫరెంట్ ప్లేసెస్‌కి వీటికి టేస్ట్ ఇయన్నీ గూడా ఏందంటే అయన్నీ మనకి ఇమాజినరీ ఆర్డర్ నుంచే వస్తూ ఉంటాయనమాట. మన కన్స్యూమరిజం మెయిన్‌గా ఏం చెప్తుంది? నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఎక్కువ థింగ్స్ కొనుక్కోవాలి. నువ్వు ఎక్కువ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవాలంట. సో నీకేదన్నా వెల్తీగా మిస్ అవుతుంది నీ లైఫ్‌లో అని అనిపించిందంటే వెంటనే ఎళ్ళు. ఒక కారో, ఒక క్లాతో, ఒక ఇల్లు, ఒక బంగ్లానో, లేదా మంచిగా పనోళ్ళని పెట్టుకునేసి సో ఒక యోగా క్లాస్‌కో, ఒక థెరపీకో ఎళ్ళు. అలాగే మనకి చూస్తే ఈ టీవీలో యాడ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో ఈ రొమాంటిసిజం ఏం ఎంకరేజ్ చేస్తుందంటే కన్స్యూమరిజంతో చూపిస్తూ ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ టూరిజం ఇండస్ట్రీ ఉంది. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూము సెల్ చేయట్లేదు అక్కడ. వాళ్ళు మీకు ఏం సెల్ చేస్తున్నారు? ఎక్స్‌పీరియన్సెస్ సెల్ చేస్తున్నారట. అంటే ప్యారిస్ అనేది సిటీ కాదు, ఇండియా అనేది కంట్రీ కాదు. అదొక ఎక్స్‌పీరియన్స్. సో మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ మేము ఇస్తాము అనే పాయింట్‌ని వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళ ఒక మిలియనీర్ ఉన్నారు, అతని వైఫ్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పరంగా వెళ్తున్నారు. వెంటనే గనుక వాళ్ళు ఒక మంచి ట్రిప్‌కి వాటికి ఎళ్ళేసొచ్చారంటే ఈ రొమాంటిక్ కన్స్యూమరిజం ద్వారా ఎళ్ళిపోద్దనమాట. అలాగే వెల్తీ మ్యాన్ ఇన్ ఈజిప్ట్ ఏమంటాడు? తన వైఫ్‌ని హాలిడేకి బాబిలోన్‌కో ఎక్కడికో తీసుకెళ్తే ఏం కాదనమాట. ఆమెకు కావాల్సిన పిరమిడ్ కట్టిచ్చేస్తే ఆమె హ్యాపీ అవుద్దనమాట. సో అక్కడ వాడుకలో ఏవైతే నానుడిలో ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ అలా థింగ్స్ బట్టి ఉంటాయి. అలాగే మనం ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, లేడీస్‌కి వీళ్ళకి ఇద్దరికి గొడవ అయింది చూసుకుంటే ఒక మంచి చీరో, గోల్డో ఏమో కొనిచ్చేస్తే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుద్ది. లేదా వాళ్ళకి ఇష్టమైన థింగ్స్. వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ అనేటివి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళకి నిజంగా ఇష్టమే కాదు. సొసైటీలో ఇమాజిన్డ్ ఆర్డర్ బట్టే వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇమాజిన్ ఆర్డర్ ఇది ఇంటర్ సబ్జెక్టివ్. అంటే ఇప్పుడు సూపర్ హ్యూమన్ మన పర్సనల్ ఇమాజిన్ ఆర్డర్ నుంచి దూరం పెట్టాలని చూసినా గానీ మనం ఒక్కళ్ళమే ఒక పర్సన్. కానీ మిలియన్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ నీతో కోఆపరేట్ చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా దానికి లొంగాల్సే వస్తదనమాట. అక్కడున్న థింగ్స్‌ని వాటిని నువ్వు నమ్మాల్సే వచ్చేదనమాట. ఈ ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్, ఇంటర్ సబ్జెక్టివ్ అనే దాని మీద మనం కొంచెం అవగాహన పెట్టుకోవాలంట. ఆబ్జెక్టివ్ ఫినామినన్ ఏందంటే హ్యూమన్ కాన్షియస్‌కి, హ్యూమన్ బిలీఫ్స్‌కి ఇండిపెండెంట్‌గా ఏదైనా చేయొచ్చనమాట. ఇప్పుడు రేడియో యాక్టివిటీ ఉంది. అదేం మిత్ కాదు. మేడం క్యూరీ వచ్చేసి రేడియో యాక్టివిటీ కనిపించేప్పుడు అక్కడంతా పనిచేసింది. దానివల్ల ఆమెకు రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఆ రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఆమె బాడీ హార్మ్ అయింది, ఆమె పోయింది. ఇది రియల్‌గా ఆబ్జెక్టివ్ జరిగే థింగ్. సబ్జెక్టివ్ థింగ్స్ ఏందంటే మన కాన్షియస్, మన బిలీఫ్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ ఉంటాయన్నమాట. అది డిసపియర్ అయిపోద్ది. ఆర్ చేంజెస్ వాళ్ళు నమ్మే బిలీఫ్స్ ఇవి చేంజ్ చేస్తే పోద్దనమాట. సపోజ్ నల్ల పిల్లి ఎదురొస్తే మనకు బాగా జరగలేదని బిలీవ్ చేసింది. ఒకటి 2, 3 సార్లు మనం ఆ బాగా జరగని థింగ్స్‌నే వెతుక్కుంటా ఉన్నాం అనుకోండి, అదే కనిపిస్తది. లేదు నల్ల పిల్లి ఏం కాదు అనే రీజన్ మన మైండ్‌లోంచి తీసేస్తే దాని తర్వాత నుంచి అంత కనిపియవనమాట. అలాగే మనం చిన్నప్పుడు పిల్లలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక ఇమాజినరీ ఫ్రెండ్‌తో మాట్లాడడము, ఒక సూపర్ మ్యాన్ ఫ్యాంటసీ చేయడం, వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నట్టుగా ఇమిటేట్ చేసి చేస్తా ఉంటారనమాట. అలాగే ఇంటర్ సబ్జెక్టివ్ థింగ్ ఏందంటే ఆబ్జెక్టివ్ చూసాము, సబ్జెక్టివ్ చూసాము. వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్. ఇంటర్ సబ్జెక్టివ్ థింగ్స్ ఏందంటే ఈ సబ్జెక్టివ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో కామన్‌గా అక్రాస్ పీపుల్ బిలీవ్ చేయడం అనమాట. ఎలాగంటే మోస్ట్ ఇండివిడ్యువల్స్ బిలీవ్ చేస్తారనమాట ఆ బిలీఫ్స్‌ని. సో అవి అంత తొందరగా పోవడం అనేది చాలా కష్టం అనమాట. సో దీన్ని బట్టి ఏమైపోద్ది, ఈ ఫిజికల్ ఫినామినా లాగా ఉండవవి. కానీ మన లైఫ్‌లో వాటిలో అయి ఎక్కువ ఉంటాయంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ సబ్జెక్టివ్ బిలీఫ్స్ ఎలా ఉంటాయంటే లా, మనీ, గాడ్స్, నేషన్స్, ఇండియా అనే కాన్సెప్ట్ అనేది ఇంటర్ సబ్జెక్టివ్. 140 crore పీపుల్ బిలీవ్ చేస్తారు. ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డ్ చేస్తారు. ఆధార్ కార్డ్‌ని బిలీవ్ చేస్తారు. లేకపోతే ఓటర్ ఐడీ ఓటేస్తే వీళ్ళు గెలుస్తారనే దాన్ని బిలీవ్ చేసి చేస్తారు కాబట్టి ఈ కామన్ ఇమాజినరీ కోడ్‌ని, రూల్‌ని క్రియేట్ చేశారు కాబట్టి ఉంటది. అలాగే మన స్కూల్స్‌లో డిఫరెంట్ రూల్స్ పెట్టుకుంటాం. ఇంగ్లీష్‌లో మాట్లాడాలి, డిసిప్లిన్‌గా ఉండాలి, టీచర్ రాంగానే లేసి నిల్చొని చేయాలి. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో ఇంటర్ సబ్జెక్టివ్ ఇమాజిన్డ్ ఆర్డర్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం కూడా చూసాం పెగట్ అనే కంపెనీ గురించి విన్నాం అనమాట. అది కూడా ఏంటి, కంపెనీ అనేది షేర్డ్ ఇమాజినేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సీఈఓ బిలీవ్స్ కంపెనీ ఉందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిలీవ్ చేస్తారు. ఆ కంపెనీ లాయర్లు, పనిచేసేవాళ్ళు, బ్యాంక్ టెల్లర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, అందరూ కార్ డీలర్స్ చేసేవాళ్ళు, ఆ కార్ కొనేవాళ్ళు అందరూ ఆ కంపెనీని బిలీవ్ చేస్తున్నారు కాబట్టి అది ఎగ్జిస్ట్ అవుతా ఉందన్నమాట.
అలాగే డాలర్ వాల్యూ, హ్యూమన్ రైట్స్, డాలరు, యునైటెడ్ స్టేట్స్ ఉంది కాబట్టి కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ దాన్ని నమ్ముతారు కాబట్టి అది ఎగ్జిస్టెన్స్‌లో ఉందనమాట. ఎప్పుడైతే నమ్మడం మానేస్తారో అందుకే కదా ఇప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీని గుర్తించాలా లేదా, ఎంతమంది గుర్తిస్తారు లేదు అనే పాయింట్ అనే దాన్ని బట్టి ఆ ఎగ్జిస్టెన్స్ కూడా ఎంతో కొంత డిపెండెంట్ ఉంటుంది. వాళ్ళు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఓవరాల్ ఏందంటే ఇన్ ఏ బ్యాటిల్ వేర్ ఎథిక్స్ ఆర్ థింగ్స్ ఏమీ లేకుండా ఉంటే పవర్ అనేది సీడ్ చేస్తే ఎవరు మోర్ పవర్ఫుల్ వాళ్ళు విన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుద్ది. పవర్ఫుల్ ఇన్ ఏ వే ఇంటలెక్చువల్లీ ఆర్ మానిటరీలీ ఆర్ వాట్ ఎవర్ కేసెస్. సో, ఈ ఇమాజిన్డ్ ఆర్డర్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టం. సో, దీనివల్ల మనుషులు ఈ గోడలు కట్టేసుకున్నామన్నమాట. మనం గనక ఈ గోడల్ని ఇరగొట్టి ఫ్రీడమ్ వైపు వెళ్ళిపోతే మనం దాని నుంచి వెళ్ళిపోయేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో పెద్ద ప్రిజన్ అనేది మనకు కనిపిస్తుందన్నమాట. సో, వాటికి అగెయిన్స్ట్‌గా మనం వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా ప్రాబ్లమే. ఈ థింగ్స్‌లోనే ఈ అనుగుణంగా ఉన్న థింగ్స్‌లోనే మనం బతకాలనేది పాయింట్ అనమాట. సో, ఇది హోప్‌ఫుల్లీ ఇది ఈస్ వెరీ ఇన్‌సైట్‌ఫుల్, అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పను. ఈ చాప్టర్ అనేది మోర్ ఇన్‌సైట్‌ఫుల్, అంటే ఏమేమి కాజెస్ ఉన్నాయి, ఎలా థింగ్స్ జరుగుతాయి అనే దాని మీద ఈ మొత్తం థింగ్స్, ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ నుంచి పీపుల్ కోఆపరేషన్ అనేది ఈ కామన్లీ బిలీవ్డ్ మిత్ ద్వారా ఎలా జరిగింది, వాటిని మనం ఎలా చూడొచ్చు, ఆ ఇన్సైట్ అనేది దీంట్లో ఇచ్చామన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో జరిగే మన చాలా థింగ్స్‌ని కూడా ఈ కోణంలో, ఈ యాంగిల్ ఆఫ్ థింగ్స్‌లో మనం చూస్తే మనకి డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్‌గా తడతా ఉంటాయి. మన ఓన్ ఇంటెలిజెన్స్ మనం వాడడానికి చేయొచ్చు. సో, అందుకే బుక్స్, కొన్ని ఇన్సైట్స్, కొన్ని గుడ్ పీపుల్ రాసిన బుక్స్ అనేటివి మనకి చాలా లైఫ్ రివీలింగ్‌గా, చాలా క్రియేట్ చేయడం, డిఫరెంట్ పర్సెప్షన్ చేయడం అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. నేను చెప్పిందే వినాలని కాదు. నిజంగా మీకు నచ్చి ఉంటే నా నరేషన్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ బుక్ వర్త్ రీడింగ్. ఖచ్చితంగా చదవడానికి నేనైతే రికమెండ్ చేస్తాను. స్టిల్ గో హెడ్ అండ్ డూ ఇట్. నచ్చితే మీకు ఓపిక లేదు, జస్ట్ ఏదో వింటా ఉంటే సరిపోద్ది, ఎంతో కొంత అటు ఇటుగా నేను చెప్పినా కానీ దాన్ని మీరు ఫాలో అవుతున్నారంటే ఓకే. అదర్వైజ్ మీరైనా ఆ బుక్ కొనుక్కొని చూడండి. ఇదనే కాదు, ఏదైనా మీకు నచ్చిన ఫీల్డ్లో వీటిలో మీరు ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, లేకపోతే లెగసీగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూస్తే మీకు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అనేది ఇన్కల్కేట్ అవుద్ది. సో, బెస్ట్ మైండ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ ఆర్డర్డ్ రియాలిటీ అనేది కూడా ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇంకో ఫ్యాసినేటింగ్ పార్ట్ ఈ ఆర్డర్ రియాలిటీలో ఏం చెప్తారంటే ఇది ఇమాజినరీ ఆర్డర్ చూస్తే ఈ ఇమాజినరీ ఆర్డర్ అనే కాన్సెప్ట్ ఉంది అని నాకు తెలిసినా కానీ నేను చెప్పను. ఎందుకంటే ఇదంతా ఇమాజిన్ అని తెలిసి నేను చేసే నా సర్వెంట్‌కి, లేకపోతే నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను చెప్తే అతను అది నమ్మడం స్టార్ట్ చేసి నన్ను చంపేసి నా ఆస్తి మొత్తం కాజేసేయచ్చు, ఇదంతా ఇమాజినరీ అని చెప్పేసి. ఎప్పుడైతే అతను గాడ్, ఎథిక్స్ వీటికి అన్నిటికి బైండ్ అయ్యి ఉన్నాడో దాన్ని బట్టే అతను కామ్‌గా ఉన్నాడేమో. మేబీ రియాలిటీని తీసుకొని కూడా సెన్స్‌ఫుల్‌గా, సినికల్‌గా డయోజెనస్‌లా ఉండే వాళ్ళ పరిస్థితి చాలా డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది అట్రాషియస్‌గా వెళ్ళే థింగ్ కూడా ఉండదు. ఈ సోషల్ ఆర్డర్ తేవడానికి కూడా ఈ కల్చర్స్, రిలీజియస్ స్ట్రక్చర్స్ అనేది లేదా ఈ పొలిటికల్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. అవి ఏవైనా మన బెనిఫిట్‌కి వచ్చేలా చూసుకోవాలి తప్పించి వాటిలో మనం వెళ్ళిపోయేసి ఈదేసేసి కొట్టుకోకూడదు అనేదే మెయిన్ పాయింట్. ఏదైనా సరే నాకు ఇమాజిన్డ్ ఆర్డర్‌లో అయితే ఇండివిజువలిజం యూఎస్ వాళ్ళు చేసేదైతే మంచిగా నచ్చింది. ఒక గుంపు వాళ్ళు యాక్ట్ చేసి డిక్టేట్ చేసి చేయకపోవడం వల్ల ఆ కంపెనీ అంటే ఆ కంట్రీ ప్రోగ్రెస్ కూడా ఎంతో కొంత హెల్ప్ అయింది. అంత ధనికంగా అవ్వడానికి అదే కారణం అయింది. ఆ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది రావడానికి జరిగిందనేది అని కూడా నాకు ఆ బిలీఫ్ కరెక్టే అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ సిస్టమ్స్, కమ్యూనిజం కానీ ఇది కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో, వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శ్రీను అనే ఫ్రెండ్ ఉన్నాడు. పాడ్‌కాస్ట్‌లో కూడా ఇంటర్వ్యూ చేశాను. అతను ఒకసారి నాకు మాట అన్నాడు, ఎలాంటి ఇజంని కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఇట్స్ ఎ క్రియేటెడ్ మిత్. మన రియాలిటీని మన పర్సెప్షన్‌లో చూస్తూ ఉంటాం. వాటినన్నిటిని అండర్‌స్టాండ్ చేసుకోవాలా, వేరే వాళ్ళు అది ఫాలో అయ్యి నమ్మి ట్రూ బిలీవర్ ఉండేవాళ్ళు వాళ్ళు బిహేవ్ చేసే థింగ్స్‌ని చూసేయాలి. వాళ్ళ వరకు రెస్పెక్ట్ చేసి వదిలేసేయాలి. కానీ నిజంగా దాంట్లోకెళ్ళి కొట్టుకోకూడదు. కమ్యూనిజం గానీ, క్యాపిటలిజం గానీ, హిందూయిజం గానీ, లేకపోతే ఇస్లామిజం గానీ ఇయన్నీ గూడా క్రియేటెడ్ థింగ్సే. నిజంగా చేసేదనేదే ఇక్కడ ఆథర్ స్ట్రెస్ చేస్తాడు. సో, ఇది పాయింట్. హోప్ యూ హ్యాడ్ సమ్ గుడ్ ఇన్‌సైట్ త్రూ దిస్ చాప్టర్. థాంక్ యూ.